వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. సినిమా ఒక కళల ప్రపంచం. ఆ కళ నెరవేర్చుకోవాలని ఎంతోమంది సినిమాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కోట్లాది మంది జనాభాలో కొంతమంది మాత్రమే వెండితెర మీద తడుక్కునే మెరుస్తారు. అలా పెసరెట్టు లాంటి ఇండిపెండెంట్ మూవీ నుంచి మొదలు పెడితే పుష్ప 2 లాంటి పాన్ ఇండియా మూవీ వరకు అంచెలంచెలుగా తన కెరీర్లో అద్భుతమైన గ్రోత్తో మనందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఆర్టిస్టే బిందు చంద్రమౌళి గారు. ఇవాళ మన గెస్ట్గా ఆవిడే ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ మై ప్లెజర్. దూరదర్శన్ అంటేనే నాస్టాలజిక్ మాకు. చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది అట్లే. దూరదర్శన్లో అలా కనిపించాలనుకున్న రోజుల్లో నుంచి తెర మీద కనిపించే రోజులకు వచ్చాను. సో ఇట్స్ మై ప్లెజర్ టు బి ఇక్కడ దూరదర్శన్తో. సూపర్. మీ నాన్నగారు థియేటర్ ఆర్ట్స్ రిలేటెడ్గా ఉన్నారని విన్నాము, నిజమేనా? అవునండి, ఆయన చాలా ఇంట్రెస్ట్తో చేసేవాళ్ళు. స్టేజ్ ప్లేస్ అవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఆయన ప్యాషన్తో స్టేజ్ ప్లేస్ అవన్నీ చేసేవాళ్ళు. చిన్నప్పుడు కొన్ని చూశాను, అన్నీ చూడలేకపోయాను, కానీ కొన్ని ఇంపాక్ట్ మీ మీద ఇంత పడింది. అయితే తెలియకుండా పడ్డట్టుంది. కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ కాదు అది. తెలియకుండా ఎక్కడో అది చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం ఇష్టం పెరిగినట్టుంది. అది డిఎన్ఏ కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా. కాలేజ్లో స్కూల్స్లో బాగా యాక్టివ్గా ఉండేవారంటే కల్చరల్ అంతా కూడా? అవును, చాలా. ఎక్కడ చదువుకున్నారు, ఎలా మెయింటైన్ చేశారు? నేనా ఇక్కడే శ్రీ విద్యా స్కూల్ అని సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ అనమాట, హైదరాబాద్లోనే చదువుకున్నాను. సో ఆ స్కూల్లో ఏంటంటే కల్చరల్గా చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అంటే ఎడ్యుకేషనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అవి కూడా. సో అక్కడే స్కూల్లోనే డ్యాన్స్, కథక్ నేర్చుకోవడము. సో మా టీచర్ ఎగ్జామ్స్ ఇప్పించడము, స్టేజ్ మీద ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్సెస్ చేయించడము, మా తెలుగు టీచర్ ఏమో నాటకాలు వేయించడము మా చేత స్టేజ్ మీద, అవన్నీ చేసేది స్కూల్లోనే. అప్పటి నుంచే ఇంట్రెస్ట్, స్టేజ్ అంటే చాలా ఇష్టం. సో యువర్ కథక్ డాన్సర్? ఐ యామ్ కథక్ డాన్సర్ అని చెప్పుకోకూడదు, కథక్ డాన్సర్లు బాధపడతారు. కానీ నేను ట్రైన్ అయ్యాను, ఇంకా ట్రైన్ అవుతున్నాను. సో ఇష్టము, చేస్తాను. మీ పేరేమో కొంచెం టిపికల్ తమిళ్ కేరళ ఏమో అనిపిస్తుంది, మీ అపీరెన్స్ ఏమో నార్త్ ఏమో అనిపిస్తుంది. కట్ చేస్తే మీరంతా హైదరాబాదు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలాగా కనిపిస్తారు, సినిమాకి బయటకు అసలు పొంతలు లేకుండా ఉంటారు. అంటే డైరెక్టర్కి బెస్ట్ ఛాయిస్ తెలుసా మీరు? అంటే నా పేరు చంద్రమౌళి అనేది మా ఆయన ఇంటి పేరు అది. సో చాలామంది ఏమనుకుంటారంటే తమిళియన్స్ లాగా హస్బెండ్ పేరు వెనకాల పెట్టుకున్నారు అనుకుంటారు, కానీ యాక్చువల్లీ మా ఆయన ఇంటి పేరే చంద్రమౌళి. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే. చక్కటి ఇంటి పేరు కదా. నేను అందుకే నా ఇంటి పేరు పగిడిమరి అయినా కూడా నేను చంద్రమౌళి వినటానికి అందంగా ఉందని ఆ ఇంటి పేరుతోనే కంటిన్యూ చేశాను. సూపర్గా ఉంది. సో అది ఇంటి పేరు. సో చాలామంది మీరు అన్నట్టు అనుకున్నారు, అడుగుతారు తమిళ మలయాళమా అని అడుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా అలా ఆఫర్లు కూడా వస్తాయి కదా. ఇక్కడ మనకి కొంచెం దూరపు కొండలు నునుపు కదా మనకి. మిమ్మల్ని చూసి నార్త్ ఇండియన్ ఏమో అనుకోని, మీ పేరు చూసి ఇంకెక్కడో అనుకోని అట్లా ఆఫర్స్ వచ్చిన కదా. నేను అదే అనుకున్నాను, అట్లీస్ట్ పేరు చూసేనే ఎక్కువ ఆఫర్లు వస్తాయేమో అనుకున్నాను. కానీ తెలుగు మాట్లాడడం మొదలెట్టేసరికి ఈ అమ్మాయికి చాలా పక్కా తెలుగు అమ్మాయి అర్థమైపోతుంది. తెలంగాణ యాసకి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. విజయ్ దేవరకొండ గారు, ఇప్పుడు సాయి పల్లవి, ఇదంతా అంత శేఖర్ కమల గారు అయితే పర్టికులర్గా మీకు మంచి స్లాంగ్ ఉంది. ఇప్పుడు మనం చాలా డీసెంట్గా మాట్లాడుకుంటున్నాం, కానీ మంచి హైదరాబాద్ ఉంటుంది మీ స్లాంగ్ కదా. ఇలాంటి సినిమాలకు ఎప్పుడైనా మీ స్లాంగ్ కోసం వచ్చిన ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా స్లాంగ్ కోసం ఏం రాలే, కానీ అంటే నాకేంటంటే నాకు ఒక అడాప్టబిలిటీ ఉంది నాది. సో మాట్లాడినప్పుడు చాలామంది ఆంధ్ర వాళ్ళు మీరు ఆంధ్ర అని అడుగుతారు, తెలంగాణ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలాగా మాట్లాడేస్తూ ఉంటారు. సో తెలంగాణ అని అడుగుతారు. సో అది అడాప్టబిలిటీ ఉంది. అంటే మేబీ హైదరాబాద్లో పెరగడం మూలాన కొంచెం పుట్టి పెరిగిందంతా ఇక్కడే కాబట్టి తెలంగాణ ఆంధ్ర అన్నీ మిక్స్డ్ ఉంటుంది కాబట్టి స్లాంగ్ కోసం నన్ను స్పెసిఫిక్గా అడగకపోవచ్చు, కానీ జనరల్లీ ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ స్లాంగ్ ఇస్తే ఆ స్లాంగ్ అడాప్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది నాలో. ఏది కావాలో చెప్పండి అంటారు, అంతేనా? అంటే విని కొంచెం గ్రాస్ప్ చేయగలుగుతాను. ప్లస్ మీతో ఇప్పుడు ఎవరైనా వేరే స్లాంగ్ ఉన్న వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడనుకోండి, ఆటోమేటిక్గా మీలాగా మాట్లాడేస్తా ఒక 5 నిమిషాల తర్వాత. మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ అని పాపం మీ సెట్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసామని కూడా చెప్పారు. ప్రాబ్లమ్స్ అంటే నాకు కొంచెం అంటే అన్ని కలకడం ఎక్కువ, ఇది అక్కడ పెట్టలేదు. ఉన్నవాళ్ళు ఉండక వాళ్ళకి చెప్పకుండా సెట్లోనే చెప్పేస్తే పాపం కదా. కొంచెం ఉంది అలాంటి. మీరు ఫస్ట్ నుంచి హైపర్ యాక్టివా? నేను కొంచెం అగ్రెసివ్, ఐఎమ్ టాకటివ్, హైపర్ యాక్టివ్, అగ్రెసివ్, ఆల్ ద టైమ్ ఎనర్జెటిక్, అడ్రినలిన్ రన్ అవుతుంటుంది. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత లేజీ అనేది. జస్ట్ అలా మీరు లేజీయా? అదే చెప్తున్నాను, ఇంట్లో అదే అంటారు. బయట మాత్రం ఉంటుంది, ఇంటికి రాగానే అన్ని రోగాలు వస్తాయి.
మీరు అక్కడ నాకు అర్థమైంది, అక్కడ ఎనర్జీ అంతా సేవ్ చేసుకుని బయటకు వచ్చి యూజ్ చేసుకుంటున్నారు. మీరు ఇంత మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మీరు బాగా చదువుకున్నారు, కట్ చేస్తే శేఖర్ కమల గారి లాగానో లేకుంటే రవివర్మ గారి లాగానో యూఎస్ నుంచి మళ్ళీ తక్కువ వచ్చేసి సినిమాల్లో ఇలా అంటే ముందు నుంచి అది ఉంటుంది కదా, బ్యాక్ ఆఫ్ ద మైండ్, స్టేజ్ మీద ఇంట్రెస్ట్ అది ఉంది, కానీ ఎప్పుడు పెద్ద ఏదో సినిమాల్లోకి వెళ్ళిపోవాలి అన్న అంటే యాక్టివ్ ఆలోచన లేదు. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ అకాడమిక్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందంటే ఎడ్యుకేషన్, అకాడమిక్స్ అవే మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోతాయి. సో యూఎస్ వెళ్ళి ఎంబీఏ చేసి మాస్టర్స్ అది ఫినిష్ చేసి కార్పొరేట్లోకి వెళ్ళిపోయి, సో యాజ్ ఎ హాబీ థియేటర్ అక్కడ చిన్న చిన్న ప్లేస్ చేయడము, లేకపోతే స్టేజ్ కమ్యూనిటీ ప్లేస్, లేకపోతే స్కిట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడం అన్నీ చేస్తూ ఉండేదాన్ని. సో కార్పొరేట్లో వర్క్ చేశాను 10 years. అది తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇండియా వచ్చేద్దాం అని అనుకున్నప్పుడు సరే ఒక్క లీప్ చేద్దాము అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు సో ఇట్ వాజ్ ఎ కాన్షియస్ లీప్ తీసుకున్నాను. మీరు అనుకోవడం ఓకే, కానీ మీ హస్బెండ్ ఓకే అనడం గ్రేట్. గ్రేట్, ఆయన ఓకే అనలేదు. ఓకే అయితే గ్రేట్ కాదు. లేదు తర్వాత గ్రేట్ అంటే ఫస్ట్ ఓకే అనలేదు, అంటే మన మొండితనంతో కొంచెం ముందుకెళ్ళిపోయాము. ఎలా పెడతారు తర్వాత ఆయనకి ఇంకా నాకు వేరే చాయిస్ లేదనిపించింది. తను కూడా సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. అంటే ఆ ప్యాషన్ చూసి, స్ట్రగుల్ చూసి, ఇంత అయితే అవసరమా నీకు ఇది అవసరమా చెప్పు, ఇంత స్ట్రగుల్ అవసరమా, ఏం రావట్లేదు, హ్యాపీగా మంచి ఉద్యోగము, లైక్ డూ సంథింగ్ ఆర్ ద అదర్ కదా ఇది అని. బట్ లేటర్ ఆన్ హీ అండర్స్టూడ్ దట్ ఓకే ఇది ఇంత చేస్తుందంటే షీ రియలీ వాంట్స్ దిస్ అని. సో దెన్ తను కూడా పాపం సపోర్ట్ చేశాను. పాపం పిల్లల్ని తనే చిన్నప్పుడు చూసుకునే రీజన్ ఉండదు, కానీ ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ ఏం కష్టపడుతుందిలే అనేది అంతే మెల్లగా తను కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా ఇంట్లో అది, బట్ తనే సపోర్ట్ చేశాడు. సో బీయింగ్ ఎట్ హోమ్, ఇంట్లో పిల్లలు చూసుకోవడం దగ్గర నుంచి, వర్క్ చేసుకోవడం దగ్గర నుంచి అన్ని తనే సపోర్ట్ చేశాడు ఎవెన్చువల్లీ. చాలా కష్టం, బ్యాక్గ్రౌండ్ లేదు మీకేమి, ఇలా సడన్గా వచ్చింది కాదు, వెనక ఎంతో స్ట్రగుల్ ఉంది మీకు. ఎలా మీరు ఒక థియేటర్ ప్లేస్ నుంచి మెల్లిగా బంధుకు పెసరట్ ఎలా వచ్చింది ఆఫర్స్ మీకు? సో నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కాన్షియస్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకున్నానో, ఓకే నేను మళ్ళీ జాబ్ స్టార్ట్ చేయను, కార్పొరేట్లోకి వెళ్ళాను, ఐ వాంట్ యాక్టింగ్ అని అనుకున్నప్పుడు ఫస్ట్ థియేటర్కి వెళ్ళాను. ఇక్కడ ఉన్న థియేటర్ గ్రూప్స్కి వెళ్ళి ఏం చేయగలను అని సూత్రధారికి వెళ్ళాను. వినయవర్మ గారి దగ్గరికి వర్క్షాప్ చేయలేదు, కానీ ఆయనతో ఒక ప్లే చేశాను. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ బిగ్ వర్క్షాప్లా ఉండింది. తర్వాత నిషుంబిత అనే థియేటర్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ ఒక 2 years ఫ్యూ ప్లేస్ చేయటము, బ్యాక్ ప్రొడక్షన్, అంటే వన్స్ నువ్వు థియేటర్ జాయిన్ అయ్యావంటే నువ్వు బ్యాక్ స్టేజ్ కూడా చేస్తావు, ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్ అన్నీ, అంటే అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవ్వాలి కంపల్సరీ థియేటర్లో ఉంటే. సో అది చేసినప్పుడు మెల్లమెల్లగా నేర్చుకున్నాను, ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అప్పటిదాకా నేను చేసిన చిన్న చిన్న కమ్యూనిటీ ప్లేస్, వర్క్షాప్స్ యూఎస్లో చేసినవి కూడా ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తే ఇది ఇంకో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్తో మెల్లగా ఆడిషన్స్కి వెళ్ళటం, చాలా ఆడిషన్స్ చేశాను నేను, బోల్డ్ ఆడిషన్స్ చేసేదాన్ని. ర్యాండమ్ ఆఫీసెస్కి వెళ్ళి, ఆ సినిమాలు కూడా ఎప్పుడు అసలు వాడు సినిమాలు తీస్తారని ఉద్దేశం లేని ఆఫీసెస్కి కూడా వెళ్ళి చేసేదాన్ని. అంటే మనకు తెలియదు కదా అప్పట్లో, ఏదో ఆడిషన్ జరుగుతుందంటే వెళ్ళిపోవడం, అసలు వాళ్ళు సినిమాలు తీసే ఉద్దేశాలు కూడా ఉండేవి కదా, చిన్న ఆఫీసర్. అలా అనుకోకుండా ఈ సోషల్ మీడియా త్రూ కనెక్ట్ అవుతూ ఉంటే నాకు మహేష్ కత్తి వీళ్ళందరూ, బంధుక్ లక్ష్మణ్ వీళ్ళందరూ కనెక్ట్, ఆయన కాస్టింగ్ కాల్ పెట్టి తెలంగాణ వాళ్ళు మాత్రమే కావాలి అంటే, నేను తెలంగాణ అమ్మాయినే అని చెప్పి ఆడిషన్ చేస్తే తను ఆడిషన్ నచ్చి అది స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసినప్పుడు మెల్లగా మహేష్ కత్తి పరిచయం అయిన తర్వాత అది స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అలా ఈ అమ్మాయి బాగా చేస్తుందని ఎక్కడ చెప్పడము, వీళ్ళు బాగా చేస్తుందని ఇంకోళ్ళు చెప్పడము. అలానే పెళ్లి చూపులు ఇండిపెండెంట్, అది కూడా ఇండిపెండెంట్ ఫిలిం. సో అది కూడా యాక్ట్రెస్ పద్మజ గారు, అరే పిన్ని క్యారెక్టర్ కావాలంటే ఓకే ఈ అమ్మాయి బాగుంటుందేమో చూడండి. అలా మెల్లమెల్లగా అలా ఒకరికి చెప్పడంతో అలా ఆడిషన్స్ చేసుకుంటూ ఇంకోళ్ళకి చెప్పి బాగున్నా అని సినిమాలు చేసుకుంటూ. కానీ మీరు మనకు ఒక దశలో, అంటే తర్వాత మనకు అర్థమవుతుంది ఏజ్కు మనం చేసే క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అంటే 20 ఏళ్ల అమ్మాయి కూడా 60 ఏళ్ల బామలాగా చేస్తుందని. బట్ ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా, నేను అప్పుడే పిన్ని అంటే అదేంటి ఏంటి ఇదంతా అనిపించలే? అంటే యాక్చువల్లీ నేను వచ్చిందే లేట్, నేనేం పెద్ద యంగ్గా ఏం రాలేదు నేను. కానీ ఏంటంటే చాలామందికి నా ఏజ్ తెలిసేది కాదు, అదే సో యంగ్గానే అనుకునేవారు. సో నేను పెసరట్లో ఫ్రెండ్ రోలే చేశాను నేను. ఓకే, సో నేను ఫ్రెండ్ రోల్ చేశాను, ఎందుకంటే నాకు పెద్ద మోనోలాగ్ ఇచ్చారు మహేష్ కత్తి గారు. సో నేను చేసిన ఫ్రెండ్ అయితే, ఆ తర్వాత నాకు ఫ్రెండ్స్ రోల్స్ రావడం మొదలెడితే, ఫ్రెండ్స్ రోల్స్లో మీటీ లేదు ఊరికే నుంచోవాలి అని చెప్పి నేను రిజెక్ట్ చేయడం మొదలెట్టాను ఫ్రెండ్ రోల్స్ అన్ని. సో నాకు యంగర్ రోల్స్ వచ్చాయి, బట్ ఆన్ ద సేమ్ హ్యాండ్ ఐ వాజ్ నాట్ లుకింగ్ యంగ్ ఇనఫ్ టు బీ ఏ హీరోయిన్
ఆర్ ఎ సెకండ్ హీరోయిన్ ఆన్ ద సేమ్ హ్యాండ్. అంటే ఇప్పుడు కొంచెం 30s 40s వాళ్ళతో ప్రొటాగనిస్ట్ కింద సినిమాలు తీస్తున్నారు. కానీ మీకు 2015-16 టైంలో 30-40s వాళ్ళని పెట్టి ప్రొటాగనిస్ట్ కింద పెట్టి సెంటర్ క్యారెక్టర్ కింద పెట్టి సినిమాలు చేయలేదు. అప్పటికి ఇంకా 20s వాళ్ళే హీరోయిన్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చింది 35+ని పెట్టడం, 35+ని పెట్టి వచ్చడం ఇప్పుడు వచ్చింది. బట్ 2015-2016లో ఎవరు, సో ఐ వాజ్ నాట్ యంగ్ ఇనఫ్ టు డూ, అది చేసేంత యంగ్ కాదు నేను, అలా అని అమ్మ చేసేంత ఓల్డ్ కాదు. సో మధ్యలో అక్క, వదిన, పిన్ని ఆ స్పేస్లో ఉండేదాన్ని. ఫ్రెండ్ వచ్చేవి చాలా. కానీ నాకేంటంటే యంగ్గా కనిపించడం కంటే కూడా నా ఉద్దేశం నాకు పర్ఫార్మెన్స్ కావాలి. నాకు ఫ్రెండ్ రోల్స్ నాకు అంత పర్ఫార్మెన్స్ అక్కడ ఏం ఉండేది కాదు చేయటానికి. సో నాకు స్క్రీన్ మీద అందంగా కనిపించడం వాజ్ నాట్ మై ఇంటెన్షన్. మై ఇంటెన్షన్ వాజ్ టు పర్ఫార్మ్. సో ఏ క్యారెక్టర్స్కి పర్ఫార్మెన్స్ ఉందని చూసేదాన్ని. అలానే ఇప్పుడు అమ్మలకి నేను ట్రాన్సిషన్ అయ్యింది కూడా అమ్మ క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ పెరుగుతోందని ట్రాన్సిషన్ అయ్యాను. మీరు పుష్పకు కూడా అమ్మ కోసం వెళ్ళారంట కదా? నేను తెలిసి షాక్ అయ్యా, ఏంటి ధైర్యం అసలు. అంటే మరీ అంత యాక్టింగ్ అంటే నేను అమ్మ కోసం వెళ్తే కట్ చేస్తే ఆయనకి అనిపించినట్టు, నీ అమ్మ వద్దులే వదిన తీసుకుందాము. నిజంగా అమ్మ కోసం సీరియస్గా వెళ్ళి? అవును. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే చెప్పా కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్ ఏది మీటీ క్యారెక్టర్ ఉంది, దేంట్లో స్టఫ్ ఉంది, దేనికి పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉంది అన్నదే నాకు ఇంపార్టెంట్. సో అమ్మ క్యారెక్టర్లో ఉన్న పర్ఫార్మెన్స్ స్కోప్ వేరే విమెన్ క్యారెక్టర్స్కి లేదు. సినిమాలో నీకు హీరోయిన్ ఉంటుంది, అక్కో చెల్లో ఉంటుంది, లేదా అమ్మ ఉంటుంది, లేడీ క్యారెక్టర్స్ యూజువల్లీ. మళ్ళీ వేరే సినిమాల్లో ఉంటారు. బట్ వన్స్ ద క్యారెక్టర్కి మీటీనెస్ పెరుగుతున్న కొద్దీ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకు ఈస్టర్ ఇయర్ హీరోయిన్స్ ఆల్సో కమ్ ఇన్ టు యువర్ కాంపిటీషన్. పాత హీరోయిన్లు కూడా నీ కాంపిటీషన్లోకి వస్తూ ఉంటారు మీటీనెస్ పెరుగుతున్న కొద్దీ. అది నువ్వు ఏం చెయ్యొచ్చు, కానీ అది నీకు ఇట్స్ మచ్ ఫార్ అవే, మనకి ఇంకా ఎక్కువ దూరంగా ఉంటుంది అది రావడానికి. సో అందుకని అది ట్రాన్సిషన్ చేయాల్సి వచ్చింది ఈ రోల్స్. కానీ మీరు అనుకోకుండా వదిన చేస్తే 1 కన్నా 2లో పడ్డ సీన్ 2 minutes అయినా కూడా ప్రాపర్ సీన్ పడింది మీకు. అసలు 1కి ఆయన చెప్పారు నాకు, ఇది ఓన్లీ ఇంట్రొడక్షన్, నీకు ఉండదు దీంట్లో, 2లో ఉంటుందని అప్పుడే చెప్పారు ఆయన నాకు. ఓకే. అక్కడ ఏమైనా అయినా నమ్మం కదా మనం, ఏమైనా సెట్లో అటు ఇటు అడిగేవారా, ఉందా నిజంగా ఉందా సెట్లో అడిగారా? అప్పుడు అడిగాను, ఇప్పుడు 2లో కూడా అడిగాను, సరే ఇది ఉంటుందా పోతుందా అని కూడా అడిగాను. ఎందుకంటే మిగతా ఏమైనా పుష్ప పాన్ ఇండియా, దాని క్రేజ్ కొంచెం అయినా ఉండాలని ఆబ్వియస్లీ ఉంటుంది కదా. వదినకి ఎలా పిలిచారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు అమ్మ వద్దు అనుకున్నారు, యంగ్గా అనిపిస్తున్నారో ఏంటో, మళ్ళీ మీకు ఎలా పిలుపు వచ్చింది సుకుమార్ గారి నుంచి? సో బేసిక్గా ఏంటంటే మదర్ రోల్ ఆడిషన్ అంటే 3 rounds ఆడిషన్స్ అయిపోయిన తర్వాత స్క్రీన్ టెస్ట్ చేశారు. స్క్రీన్ టెస్ట్లో అర్థమైపోయింది ఇట్స్ నాట్ వర్కింగ్ అని, వాళ్ళకి నాకు ఇద్దరికి అర్థమైపోయింది ఆల్మోస్ట్. సో తర్వాత నాకు కాల్ ఏం రాలేదు. సో ఆల్మోస్ట్ 1 year నాకు కాల్ రాలేదు. 1 year తర్వాత నాకు ఒకరోజు మార్నింగ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేసి, సుకుమార్ సార్ సారథి స్టూడియోస్లో ఏదో షూట్ చేస్తున్నారు, నిన్న ఒక్కసారి రమ్మన్నారు అన్నారు. లక్కీగా నాకు ఆ రోజు షూట్ లేదు. సో నేను వెళ్ళాను సారథి స్టూడియోస్. మామూలుగా వెళ్తే ఏదో గెటప్ ట్రై చేస్తారట వేరే క్యారెక్టర్కి దేనికో అని చెప్పి క్యారవాన్లోకి వెళ్ళి గెటప్ ట్రై చేసి ఆయన వచ్చి చూసి ఇలా మార్చు అలా మార్చు, ఇంకాస్త బ్రౌన్ వేయండి, ఇంకా ఇచ్చేయండి, అదంతా చేసిన తర్వాత సీన్లోకి వచ్చేసిన తర్వాత సీన్ చెప్పి సీన్ చేసేమన్నారు. సో అజయ్తో నేను సీన్ చేసేసాను అక్కడ షార్ట్, ఏం తెలియకుండా. సార్ మామూలుగా చెప్పారు క్యారెక్టర్ ఇప్పుడు నీది, నువ్వు కొంచెం పుష్పకి నువ్వు అజయ్ నీ హస్బెండ్ అజయ్ అంత అగేన్స్ట్ కాదు, నువ్వు కొంచెం సాఫ్ట్ ఉంటావు, కానీ నీ కూతురు పరిగెడుతుంటుంది, ఆ కార్ వస్తుంది, కార్ తీసుకొస్తారు, నీ కూతురు పరిగెడుతుంది, సో నువ్వు సాఫ్ట్ ఉంటావు కానీ నీకు భయం హస్బెండ్ తిట్టాను. సో అలా మామూలు బ్రీఫ్ ఇచ్చారు ఆయన. చేసేసిన తర్వాత ఆల్మోస్ట్ ప్యాకప్ ముందర అయింది అది. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను, నన్ను పిలిపించారు, ప్యాకప్ ముందరైంది. నేను అది ఆడిషన్ అని అడిగా, అంటే కాదు నువ్వు సీన్ చేసావు సినిమాలో అని చెప్పారు. ముందు చెప్పుంటే కాన్షియస్ అయ్యేవాళ్ళు కదా. లేదులే, అంటే అప్పటికే ఐవ్ గాట్ లైక్ నాకు ఇప్పుడు 9-10 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో కాన్షియస్నెస్ ఏం లేదు. అంటే ఐఎమ్ నాట్, నేను అంత ఇంటిమిడేట్ అవ్వను. ఎందుకంటే నాకు ఒకటి అర్థమైందంటే మనం ఎంత ఇంటిమిడేట్ ఎంత కాన్షియస్ అయితే అంత లెస్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. సో నేను అది చాలా ఎర్లీగా రియలైజ్ అయ్యి నేను చాలా ఎంత పెద్ద యాక్టర్స్ ఉన్నా ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా నేను ఓపెన్ మైండ్తో ఉండాలి, నేను క్లియర్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ప్రతి డైరెక్టర్తో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా డైరెక్ట్గా మాట్లాడతాను. సో నా మైండ్ ఫ్రీగా ఉంటుంది, భయపడ్డాను నేను. సుకుమార్ గారు ఇది టేకే అన్నది, వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్లీ ఫీలింగ్? ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నేను పుష్పలో ఉన్నాను, అంటే నేను లేను అనుకున్నాను, 2 రోజులతోనే ఉన్నాను పుష్పలో చెప్పారా బయటకు వచ్చింది వాళ్ళకి? ఇమీడియట్ కాల్ చేసి ఇది టేక్ అంటే నేను టేక్ చేశాను. సో యాక్చువల్లీ ఐఎమ్ దేర్. ఎన్ని సీన్స్ మీకు ముందు తెలియదా ఇంత 2 minutes ఈ మెయిన్ సినిమా క్రూషియల్ సీన్ ఇక్కడ టర్న్ అవుతుందో అది మీదే ఆధారపడి ఉంటుందని? అప్పుడు 2లో తెలిసింది.
2లో సెట్లోకి వెళ్ళిన ఫస్ట్ డే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పారు, ఇది నువ్వు వెళ్ళి ఏడుస్తావు కిడ్నాప్ అయినప్పుడు అని చెప్పి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అండ్ మై ఫస్ట్ డే ఆన్ పుష్ప 2 వాజ్ దట్ సీన్. ఓకే. సో నేను షూట్ చేసిన పుష్ప 2లో ఫస్ట్ సీన్ అదే. అండ్ మీరు చాలా మందికి ఒక పెద్ద సినిమాలో మనం ఉంటాము, బట్ ఆ హీరోతో సేమ్ సీన్స్ ఉండవు. ఇది ఒకటి ఉంటుంది చాలా మందికి పాపం. బట్ మీరు అల్లు అర్జున్ గారితో వండర్ఫుల్ యాక్టర్ ఆయన చేస్తున్నప్పుడు ఆ సెట్లో ఎలా ఉండేది మీకు? అంటే అక్కడ క్యారెక్టర్ పుష్ప ఉంది, క్యారెక్టర్ వదిన ఉంది, మదర్ ఉన్నారన్న తప్ప అల్లు అర్జున్ ఉన్నాడన్న థాట్ నాకు లేదు, ఆయనకి లేదు. హానెస్ట్గా చెప్తున్నాను. ఆ సెట్ అలాంటిది. ఓకే. ఆ సెట్లో ఆల్రెడీ పుష్ప 2 కదా ఇది. సో యూ సీ పుష్ప దేర్ అల్లు అర్జున్ ఫేస్ లో. ఇలా ఉండేవారు. నేను అల్లు అర్జున్ తో చేస్తున్నా అన్న ఫీలింగ్ ఉండదు అక్కడ. అంటే అల్లు గారు ఎలా ఉంటారు, సెట్కి వస్తే ఆయన క్యారెక్టర్ నే ప్రేమిస్తారు అని అంటుంటారు చాలా మంది. ఆయన అసలు బయటలాగా ఉండరు అంటారు, అది నిజమేనా? ఎస్పెషల్లీ పుష్పతో. అంటే ఐ డోంట్ నో ముందర సినిమాలు ఎలా ఉన్నావో తెలియదు, కానీ పుష్ప మాత్రం ఆయన సెట్కి వచ్చారంటే హిజ్ ఐస్ పుష్పను సీరియస్నెస్ ఉంటుంది. సో నీకే వెళ్ళి పలకరించాలంటే కొంచెం జంకుతాం అనమాట. సో ఇలా దూరం నుంచి స్మైల్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తావు. ఆయన స్మైల్ ఇస్తే అప్పుడు నువ్వు స్మైల్ ఇస్తావు. సుకుమార్ గారు ఎంత వండర్ఫుల్ డైరెక్టర్. తెలుగు సినిమా చెప్పుకోదగ్గ డైరెక్టర్స్లో ఆయన ఒకరు కదా. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? బ్రిలియంట్. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. ఎవ్రీ డైరెక్టర్ దగ్గర ఒకటి నేర్చుకోవచ్చు. అలా సుకుమార్ సార్ దగ్గర ఏంటంటే డీటెయిలింగ్ నేర్చుకోవచ్చు. ఆయన చాలా డీటెయిలింగ్ ఉంటుందన్నమాట. మనము అది చేసామనుకుంటాం, ఆయన చూసి లేదు రావట్లేదు అంటారు. ఇదేంటి నేను చేస్తున్నా కదా రావట్లేదు అంటే లోపల నుంచి అంటారు. సార్ లోపల నుంచి వస్తాను సార్ అంటే నాకు కనిపించట్లే అది చెప్పేస్తారా, నాకు కనిపించట్లే. సో అదేంటంటే నీకు తెలుస్తుందంట. అంటే ఆ ఒక్క చిన్న డీటెయిలింగ్, ఆ లుక్, ఆ ఫీల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది యూ రియలైజ్. మనం కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సినిమాలు చేసేసిన తర్వాత యూ బికమ్ కాంప్లిసెంట్. అంటే మనకి అలవాటైపోయిన రీతిలోనే చేసేస్తూ ఉంటాం క్యారెక్టర్లు. పెద్ద అంత మనకి డిఫికల్ట్ అనిపించదు. కానీ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత జస్ట్ రియాలిటీ చెక్ వస్తుంది అనమాట. అని ఎవ్రీ క్యారెక్టర్లోనూ టోటల్ 100% ప్రెజెన్స్ ఉండాలి. అలవాటైంది చేయకూడదు. ఏదో సంథింగ్ డిఫరెంట్ తీసుకురావాలి, సంథింగ్ ఆ ఫీల్ అనేది లోపల నుంచి రావాలి అనేది మళ్ళీ రిమైండ్ చేసుకుంటాం. అది అప్లై చేస్తున్నారా నెక్స్ట్ మిగతా ఫిల్మ్స్? డెఫినెట్గా. నేను చెప్తున్నా కదా, నేను అదే అంటాను. మదర్ రోల్ చేసినప్పుడు కేవలం కాఫీ ఇవ్వాలి, వడ్డించాలి లాంటి మదర్ రోల్స్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే నేను ఎంత వాటిని రిజెక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఏంటంటే అన్లెస్ యూ డూ సర్టన్, నువ్వు స్పిన్నింగ్ వీల్ మీద, హ్యామ్స్టర్ వీల్ అంటారు కదా, దాని మీద నువ్వు వెళ్తూ ఉండకపోతే నీకు రావాల్సిన రోల్స్ కూడా రావు. సో చెయ్యాలి. అది మనం అయ్యో ఇంతేనా అని అనుకున్నా కూడా కొన్ని రోల్స్ చేయాలి, నచ్చినా నచ్చకపోయినా. సో అలాంటి రోల్స్ చేసినప్పుడు అరే ఓన్లీ కాఫీ ఇవ్వాలా, ఓన్లీ వడ్డించాలా, దీనిలో పెద్ద ఏం లేదా నాకు అమ్మ కింద చేయటానికి అని అనిపించినప్పుడు కూడా నన్ను హ్యాపీ పరచుకోవడానికి, క్యారెక్టర్లో ఉండడానికి నేను ఏం చెప్పుకుంటా అంటే ఓకే ఈ మదర్ ఇలాంటిది, ఇది వన్ ఆఫ్ దోస్ మదర్స్ వేర్ తను ఎక్కువ మాట్లాడదు, తను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు, అక్కడ డిస్కషన్స్ అవుతున్న తండ్రి కూతురికి తన వంట, తన ఇల్లు తప్ప ఇంకేం ఆలోచించదు అని నేను ఒక క్యారెక్టర్ని నేనే డిజైన్ చేసుకుని ఆ క్యారెక్టర్లో ఉండి, సో నేను కాఫీ ఇస్తున్నా కూడా నేను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తోనే ఇస్తాను నేను అది. ఓకే. సో దట్ నేను ఆ క్యారెక్టర్లో ఉన్నాను అనే ఫీలింగ్, నేను ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చానన్న ఫీలింగ్ నాకు రావాలి. అండ్ జాతర సీన్లో అందరు ఏమనుకుంటారంటే పుష్ప అంటే అల్లు అర్జున్ గారి మీదికి వెళ్తుంది చూపు, బట్ సేమ్ ఆయన అంత బాగా చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే నాన్ సింక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, కొంచెం లైటర్ వే ఇచ్చినా ఆ సీనే పండదు కదా. ఆ సీన్లో మీరంతా కూడా ఉన్నారు కదా జాతర సీన్లో. సుకుమార్ గారు ఎలా, ఇప్పుడు అల్లు గారిని చూడాలి, చుట్టూ ఒక 100 మంది ఉంటే 100 మంది ఎక్స్ప్రెషన్స్ని బ్యాక్గ్రౌండ్లో చూడాలి. అలా మీకు అప్పుడు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా పర్టికులర్గా? బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు ఏం సజెషన్స్ ఇవ్వాలి, ఆయన చూస్తారు. ఎందుకంటే ఆయనకు తెలుసు మెయిన్ క్యారెక్టర్ ఆయన ఉన్నప్పుడు వెనకాలకి వెళ్ళదు అని తెలుసు. బట్ ఆయన ఆల్సో హీ ట్రస్ట్స్ దట్ వీళ్ళందరూ మూడ్లో ఉంటారన్న ట్రస్ట్ ఆయనకు ఉంది. ఐ థింక్ ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి మమ్మల్ని తీసుకుని ఉంటారేమో, వీళ్ళందరూ క్యారెక్టర్లోనే ఉంటారు వన్స్ యాక్షన్ చెప్తే అన్న ట్రస్ట్ ఆయనకు ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక సీన్ అజయ్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే నేను భయపడి కూతుర్ని కొంచెం పక్కకి లాగుతా అనమాట. అక్కడ రష్మికకి నాకు ఒక లుక్ వెళ్తుంది. అంటే ఇప్పటిదాకా ఇక్కడ ఉండి మొగుడు రాగానే పక్కకి లాగే, అది చాలా ఇంపార్టెంట్ లుక్. ఎందుకంటే తనకి పెద్ద మోనోలాగ్ ఉంది. సో షీ హ్యాస్ టు గెట్ రియలీ యాంగ్రీ. ఆ యాంగర్ నా మీద, అందరు మొత్తం ఫ్యామిలీ మీద పడాలి. ఎందుకంటే నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి. సో నా మీదకే ఆ సింపతి వెళ్ళకూడదు. సో ఆ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ లుక్ నేనే
సార్కి గుర్తు చేశాను. యాక్చువల్లీ నేను ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నప్పుడు మామూలు సీన్ జరుగుతుంటే మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు వైట్ షాట్ జరుగుతున్నప్పుడు అజయ్ రాగానే నేను ఇలా భయపడుతున్నట్లు ఇట్లా అని రష్మికాని చూశాను అనమాట. సో క్లోజ్అప్ సీన్ తీసినప్పుడు ఆయన రియాక్షన్ అజయ్ వస్తాడు, మీరు అందరు రియాక్షన్ ఇవ్వండి అన్నప్పుడు అన్న సార్ నేను వైడ్లో ఒక చేశాను, నేను తను ఇట్లా పక్కకి లాక్కున్నాను, అది చెయ్యాలా అన్నారు. ఆయన అవునవును కరెక్ట్ మొగుడిని చూసి భయపడి అది చెయ్యి అన్నారు. అది చేసినప్పుడు మాత్రం అది లాస్ట్ షార్ట్ ఆఫ్ ద డే 6 o'clock ఆల్మోస్ట్ ప్యాకప్ జూనియర్ ఆర్టిస్ట్ 100 మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, నేను చేస్తున్న కొద్దీ ఆయన ఇక్కడ భయపడాలి, ఇక్కడ గిల్ట్ రావాలి, నువ్వు ఇటు రెండు ఒక భయం గిల్ట్ రెండు ఇవ్వాలంటారు. నేస్తే లేదు స్టే ఎక్కువ ఉంది, నాకు అంత స్పేస్ లేదు, నాకు కట్ అయిపోవాలి, అది 2 secondsలో కట్ అయిపోవాలి, 2 secondsలో రెండు ఇమోషన్స్ ఇవ్వాలి నాకు. నేను 2 secondsలో ఇలా భయపడి ఇలా చూసి ఇలా భయపడి ఇలా చూస్తే స్టే ఎక్కువైంది, లేదు టూ ఫాస్ట్ చేస్తున్నావు, నాకు రెండు రిజిస్టర్ అవ్వట్లేదు, ఇలా టేక్స్ మీద లోపల నుంచి ఫీల్ అవ్వట్లేదు. తర్వాత ఏమైపోతుందంటే ఆయన అన్నిసార్లు టేక్స్ చేస్తే మెకానికల్ అయిపోతుంది, ఇప్పుడు మెకానికల్ అయిపోయింది. అలా టేక్స్ చేస్తూనే నేనేమో ఫీల్ అవుతున్నాను సార్ అని, తర్వాత మెకానికల్, తర్వాత సరే ఫస్ట్ చేసిందే చేసేసి అలా చాలా టేక్స్ దగ్గర అది చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది ఎప్పుడు టేక్ చేస్తుందా, ఎప్పుడు మాకు ప్యాకప్ ఇంకా ప్రెషర్. ఇట్ వాస్ వెరీ ఇదనమాట. అంతమంది దీని మధ్యలో ఆర్టిస్ట్ మధ్యలో లాస్ట్ అందులో ఆ రోజు నాకు జ్వరం వచ్చింది. నాకు మార్నింగ్ నుంచి ఫుల్ కోల్డ్ జ్వరం. సో నాకు అనిపించింది అంటే మేబీ నా కళ్ళలో ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు, మా కళ్ళు తేలిపోతాయి కదా జ్వరం వచ్చి అని, కానీ నేను ఫీల్ అవుతున్నా నాకు తెలుసు. సో మొత్తానికి అది చేసిన తర్వాత ప్యాకప్ చెప్పగానే అందరు చప్పట్లు కొట్టారు, నా యాక్టింగ్కి కాదు ప్యాకప్ అయిపోయింది నా ఆనందానికి. దేవుడా అని నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఒక 2-3 మానిటర్స్ చేసి ఆ క్యారెక్టర్లోకి ఒకసారి వెళ్ళి మూడ్లోకి వెళ్తే చెయ్యొచ్చు, బట్ ఆ చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ మానిటర్ మీద చేస్తున్నది క్యాప్చర్ అవుతుందో లేదో మనకు తెలీదు. అది సటిల్గా ఉండాలి కానీ కనిపించాలి. బ్యాక్ టు పెళ్లి చూపులు, మీరు విజయ్ దేవరకొండ గారికి అదే ఫస్ట్ రితు గారు అందరు ఆ సినిమాతో ఒక మంచి లైఫ్, ఒక ఆర్టిస్ట్ పరంగా ఆ సినిమాకు ఎలా వచ్చింది? అది కూడా కొంచెం తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, ఎలా ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో అది బేసికలీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాం కదా. సో ఇలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కొందరు యాక్టర్స్ అందరూ అంటే ఎవరైతే చిన్న చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తారో కొత్త యాక్టర్స్, కొత్తనే ఆబ్వియస్లీ 2 years అయింది కానీ కొత్త అంటే మనకి ఇక్కడ కౌంట్ సక్సెస్ ఇవన్నీ మ్యాటర్ కదా. సో అది ఉంటారు కదా, ఆ దీనిలో విజయ్ దేవరకొండ మదర్ వేశారు కదా పద్మజ లంక గారు. సో ఆవిడ వాళ్ళు పిన్ని రోల్ కోసం చూస్తున్నారంటే అసిస్టెంట్ డైరెక్టర్కి బిందు ఉంది, ఆ ఏజ్ గ్రూప్కి బాగా సూట్ అవుతుంది, ఒకసారి తను అడిగి చూడండి అంటే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేసి చిన్న ఆడిషన్ బిట్ పంపించమన్నారు. సో నేను ఆడిషన్ బిట్ పంపించాను. సో అలా ఐ గాట్ ఇన్. ఎక్కువ మీరు రీతు గారు కాంబినేషన్లో ఉంటారు కదా అందులో కూడా. అండ్ నేనే రాజు నేనే మంత్రి, తేజ గారు అంటే ఆయన ఒక మనిషిని అది భూమిలో దొరికిన వజ్రం అది షేనయ్యేదాకా వదిలిపెట్టారు చూడండి, ఆ టైప్ చేపిస్తారు వర్క్. భయం వేయలేదా మీరు రాజారానికి నేనే రాజు నేనే మంత్రికి వెళ్తుంటే? అన్నీ వేసాయి, ఎందుకంటే తేజ గారు అది చెప్తున్నా కదా, నాకు అది కూడా ఓపెన్ ఆడిషన్ త్రూ వచ్చింది. ఎవరో తేజ గారు ఓపెన్ ఆడిషన్స్ తీసుకున్నారు, నిహారిక అని ఫ్రెండ్ చెప్తే ఓపెన్ ఆడిషన్స్కి వెళ్ళాను. ఆయన నన్ను ఫస్ట్ ఆడిషన్లో నా ఫేస్ చూడంగానే ఆయన చెప్పారు, నువ్వు చాలా మంచి యాక్టర్వి, నువ్వు ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఫిట్ అవుతావు, నువ్వు యూ విల్ ఫిట్ ఫ్రమ్ late 20s to 30s to late 40s దాకా నువ్వు 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఫిట్ అవుతావు అన్న ఫస్ట్ మనిషి ఆయన. ఎంత మంచి కాంప్లిమెంట్, ఎంత కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది, చాలా ఇదిగా చెప్పారు. అండ్ హీ టోల్డ్ మీ అనమాట, యూ విల్ డెఫినెట్లీ వర్క్ విత్ మీ అని చెప్పారు ఆయన. ఫస్ట్ ఆడిషన్లోనే ఆ మాట అన్నారు ఆయన. అండ్ ఆయన మాట ఇస్తే ఇచ్చినట్టే అన్నట్టు అంటారు. సో ఆయనది కూడా అలానే లాస్ట్ మూమెంట్లో పిలిచి ఎవరో చేయాల్సిన క్యారెక్టర్ నన్ను షార్ట్లో, ఇది కూడా అదే అయింది, రమ్మని నేను నార్మల్గా వెళ్తున్నా అనుకుంటే షార్ట్లో కూర్చుని డైలాగ్ ఇచ్చి ఒకసారి చెయ్యి అన్నారు కెమెరా ముందర. క్యాథరిన్తో సీన్, ఇలా మట్టి కొట్టుకుపోతామని మట్టి కొడతాను చేశాను. చేయంగానే గుడ్ అని సీన్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయి అందరూ యాక్చువల్లీ నేను సీన్ చేశాను ఆడిషన్ అనుకుంటే యాక్చువల్లీ సీన్ చేశాను నేను అది. అప్పుడు నాకు దగ్గరికి కో డైరెక్టర్ వచ్చి ఆయన ఎవరికి గుడ్ చెప్పారు, ఆయన ఫస్ట్ టైం గుడ్ చెప్పడం విన్నాం మేము సెట్లో ఈ సినిమాలో అని చెప్పేసి. సో అంత ఇది ఇస్తారు ఆయన, ఒకసారి ఆయనకు ఆర్టిస్ట్ ఇది అనిపించాను. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆయనకి నేను బ్లూ ఐడ్ గర్ల్ అని కాదు. సెట్లు నేనే రాజు మంత్రి సెట్లో బాగా తిట్లు తిన్నాను, నేను విపరీతంగా తిట్లు తిన్నాను. ఎక్కడ చూస్తున్నావు, మైండ్ ఎక్కడుంది, ఏంటి ఒకసారి యాక్టింగ్ బాగుందని చెప్పంగానే ఇంకా నీ ఇష్టమా, నాకు పొగరొచ్చేసిందా, నీకు ప్రెజెన్స్ లేదా, ఎక్కడ చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు. మొన్న రీసెంట్గా అహింస చేశాను ఆఫ్టర్ గ్యాప్, దానిలో అయితే మైక్లో తిట్టేశారు నన్ను. ఏదో మాట్లాడుతుంటే పక్కన ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి నార్త్లో ఉందని, మధ్యప్రదేశ్లో చేసాం అది.
ఆ అమ్మాయి ఇది అడుగుతుంటే అమ్మాయికి అర్థం కాలేదు చెప్పింది. సో అమ్మాయికి హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి మైక్లో ఏంటి అందరూ చాలా మంచి యాక్ట్రెస్ అన్నారు, ఇప్పుడు నీకు ఫేమ్ వచ్చింది, ఒక 10 సినిమాలు చేసావు, దాంతో నీకు పొగరు వచ్చే సెట్లో పక్క వాళ్ళకి సజెస్ట్ చేసే అంత లెవెల్కి వెళ్ళిపోయావా నువ్వు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇదేం బాగా తిట్టేశారు ఆయన. చెప్పారా మీరు అది కాదు సార్ ఇక్కడ మిస్? ఆయన చెప్పే అవకాశం ఇవ్వరు. ఆ తర్వాత మెల్లగా ఆయన కూల్ అయిన తర్వాత వచ్చి ఇది చెయ్యి, ఆయన నెక్స్ట్ సీన్లో నేను ఎండలో చేస్తుంటే ఆయన వచ్చి నాకు అంబ్రెల్లా పట్టుకున్నారు. అందులో ఎక్కువ ఇంటెన్స్గా అంటే కాజల్ని తంతారు చూడండి మీరు, అసలు ఏంటి బాబు ఇట్లా చేస్తుంది అంటే కంప్లీట్ నెగిటివ్, అంటే అదే ఆర్టిస్ట్ గొప్పతనం, ఆ క్యారెక్టర్ని తిట్టుకోవాలి నెగిటివ్ చేస్తే. మీరు ఆ స్థాయి దాకా చేశారు, దానికి మీరు టేక్స్ తీసుకున్నారా? తీసుకున్నా అండి. అంటే తీసుకున్నా అంటే యాక్చువల్లీ ఫస్ట్ టేక్లో నేను జారి పడ్డా అక్కడ. తన నీళ్లు డ్రిప్ అవుతూ ఉంటుంది కదా, తను తడిగా ఉంటుంది కదా, తన్ని తోసేయాలి నేను. నాకేం భయం వేసిందంటే తను నిజంగా తోస్తానేమో, కింద మెట్లున్నాయి తను పడుతుందేమో, అందుకని నేను కొంచెం యాక్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యానంటే చూసుకోను నేను. సో నేను నిజంగా తోసేస్తానేమో ఆ ఇమోషన్లో అన్న భయం వేసి తనకు చెప్పాను అనమాట, కేర్ఫుల్ ఉండు నేను నిజంగా తోస్తా అంటే. తను షీఈ్ వెరీ స్వీట్, నో ఇట్స్ ఓకే, ఐల్ బీ కేర్ఫుల్, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నువ్వు తోయేసేంటి తోసు, నేను బ్యాలెన్స్ చేసుకుంటా ఇది అది అంది. సో నేను ఫాస్ట్గా నడుచుకుంటూ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళి పటక్క నా నీళ్ళ మీద పడి నేనే పడ్డాను, తను కాదు కానీ. సో మొత్తానికి అలా ఇంకో టేక్ అలా. బట్ అదర్వైజ్ హీ ఈజ్ ఓకే, అంటే టేక్స్ చేస్తే ఆయనకేం ప్రాబ్లం లేదు. హీ విల్ ఆస్క్ యూ టు ఇంప్రూవ్. ఆయనకి ఓన్లీ ఏంటంటే ఫోకస్ ఉండాలి. ఓకే, నీ ఫోకస్ ఇంకెక్కడ వెళ్ళకూడదు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత చాలా ఆఫర్స్ వస్తాయి అనుకున్నారు మీకు చాలామంది. అంటే మీకున్న సీన్స్ అలాంటివే, మీరు చేసిన పర్ఫార్మెన్స్ అలాంటిదే, ఒక మంచి నెగిటివ్ చేయగలిగే ఒక మంచి తెలుగు అమ్మాయి దొరికింది అనే టాక్ వచ్చింది. బట్ ఆ తర్వాత దానికి అనుగుణంగా కాకుండా మళ్ళీ డిఫరెంట్ రోల్స్లోకి వెళ్ళిపోయారు, ఎందుకలా? తెలీదు, నాకు అస్సలు ఐడియా లేదు. మీరు పిఆర్లో వీక్ అనుకుంటా. చాలా వీక్. నాకు గుర్తుంది, ఎందుకంటే తేజ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తర్వాత ఏంటి వచ్చేస్తున్నాయి ఆఫర్లు ఫుల్గా అంటే, లేదు సార్ అంటే నీకు బుర్రలేదు, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా తెలియదు అని. అంటే నాకు అర్థం కాలేదు, వాట్ వాజ్ ఐ సపోజ్ టు డూ అనేది నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు కూడా పుష్ప తర్వాత ఇంటర్వ్యూస్ నాకు వచ్చాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో జనాలు కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తామని అడిగారు, లేదా నాకు ఫోన్స్ చేసి ఇంటర్వ్యూ చేస్తామని. నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు ఎవరిని. ఓకే, సో నాకు బేసిక్గా నా థాట్ ప్రాసెస్ అటు వెళ్ళదు. అంటే మళ్ళీ నేను ఎంబీఏ మార్కెటింగే, మీ సెల్ఫ్గా అది వర్కౌట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నాకు ఐ నో ద లాజిక్ ఆఫ్ ఇట్, ఐ నో మార్కెటింగ్, ఐ నో ఎవ్రీథింగ్. బట్ ఫర్ సమ్ రీజన్ నాకు అంటే మేబీ కాన్షియస్లీ కూడా నాకేంటంటే నా టాలెంట్కి రావాలి అన్న ఒక ఇది నాలో ఉండిపోయినట్టుంది అది. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్, మార్కెటింగ్ అనేది ఎంత మ్యానిపులేటివ్ అండ్ పబ్లిసిటీ పిఆర్ అంటే అదేం బ్యాడ్, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ మార్కెటింగ్, ఐఎమ్ ఫ్రమ్ బ్రాండింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతిదాన్ని మార్కెట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ప్రతిదాన్ని బ్రాండ్ చేసుకోవాలి, బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్, మార్కెటింగ్ పబ్లిసిటీ ఇస్ ఇంపార్టెంట్. అది ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ దిస్ బికాస్ దట్స్ బీన్ మై అకాడమిక్స్ కాబట్టి. కానీ ఏంటంటే అది ఎక్కువ తెలిసేసరికి ఒక రకమైన ఫీలింగ్ ఎలా వచ్చిందంటే, నాకు ఈ క్రియేటివ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి నాకు అది వద్దు, నా టాలెంట్ నుంచి ఆర్గానిక్గా రావాలి నాకు ఇది. ఈ పబ్లిసిటీ అనేది, ఫేమ్ అనేది ఆర్గానిక్గా నా వర్క్ నుంచి రావాలి. కానీ నేను ఇన్సిస్ట్ చేసి, ఎందుకంటే యాజ్ ఎ మార్కెటర్ ఐ నో హౌ యూ కెన్ ప్రమోట్ ఎ ప్రోడక్ట్ డిస్పైట్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ ప్యాకేజింగ్. ఆ ఫీల్ నాకు ఉండకూడదు అని నాకు ఒక అంటే అలానే అందరూ మ్యానిపులేట్ చేస్తున్నారని అనట్లేదు. ఆ కాన్షియన్స్ ఒకటి నాలో ఏముండిందంటే నాకు ఆర్గానిక్గా రావాలి. అర్థమైంది. తర్వాత మీరు మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ చేశారు. బట్ కట్ చేస్తే మహానటి ఎలా ఉంది దుల్కర్తో ఎక్స్పీరియన్స్? దుల్కర్తో ఎక్స్పీరియన్స్ గట్టిగా ఉంది. ఆఫ్టర్ మహానటి ద డిసాస్టర్ వాజ్ ఆల్సో ఈక్వల్లీ డిసప్పాయింటింగ్. సో ఫస్ట్ నాకు మహానటి వచ్చినప్పుడు పుష్పవల్లి దుల్కర్ పేరు అనగానే అసలు నేను ఐ కుడెంట్ బిలీవ్, షాక్. ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే, దుల్కర్ పేరు అంటే అసలు నేను కనిపిస్తానా అని అడిగా. అంటే ఒక టైప్ ఆఫ్ ఇది వస్తుంది, అంటే వై వుడ్ దే సెలెక్ట్ మీ? దుల్కర్ పేరు కింద థర్డ్ వైఫ్ కి నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఇంతమంది చేస్తున్నారు ఈ సినిమాని, ఇంతమంది ఎవరెవరు. థ్యాంక్ యూ. భలే ఉండే ఆ క్యారెక్టర్ లా, పాత హీరోయిన్ లాగా గెటప్, మీరు చాలా అందంగా. ఐ థింక్ అందుకే నేను సెలెక్ట్ చేసిన. చాలా అంటే ఫేస్ కట్ అదంతా కాంచన గారు వచ్చారు, అంటే సావిత్రి ఆ టైప్ ఫేసెస్ గా కూడా కాంచన గారి ఫేస్ ఉంటుంది, ఆ టైప్ ఫేస్. అది అంత బాగుండే మీరు. సో వాళ్ళకి ఏంటంటే, సో నా క్వశ్చన్ ఏముండిందంటే అసలు ఏముంటుంది అంటే, నాకు ముందు నుంచి మేబీ నేనే మేనిఫెస్ట్ చేశానేమో ఆ నెగిటివిటీ. నేను ముందు నుంచి నాకు డౌట్ ఉండింది,
అంటే నిజంగా అది ఇంపార్టెంట్ అయితే ఏ హీరోయిన్ తీసుకుంటే, ఎందుకంటే ఆ సినిమాలో చాలా మంది హీరోలు చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, 1 మినిట్కి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. నన్ను ఎందుకు తీసుకుంటారు దీనికి, ఈజ్ ఇట్ దట్ ఇది అని అనుకున్నాను. బట్ వెన్ ఐ డిడ్ ద సీన్ ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఇస్ లైక్ ఐవ్ డన్ 2-3 scenes ఇన్ దిస్ విచ్ ఆర్ లైక్ రియలీ గుడ్ వన్స్ అనుకున్నాను. సో ఉంటుంది అన్న ఒక హోప్ పెరిగింది. ఫస్ట్ హోప్ లేదు, ఏదో చిన్నదే ఉంటుంది లేకపోతే హీరోయిన్ తీసుకుంటారు నన్ను ఎందుకు తీసుకుంటారని. బట్ దెన్ వెన్ ఐ డిడ్ ద సీన్స్ విత్ దుల్కర్ అండ్ కీర్తి సురేష్ అండ్ ఆల్, ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ దుల్కర్ ఇస్ ద మోస్ట్ చిల్డ్ పర్సన్ ఐ హ్యావ్ సీన్, లైక్ ద కూలెస్ట్ గై, ద మోస్ట్ చిల్డ్ అనమాట. సో ఇట్ వాస్ వండర్ఫుల్ అనమాట. నాగశ్విన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం కానీ, ఆయన ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, ఇచ్చిన ఒక్కటి చాలు మనకి వర్క్ చేసుకోవడానికి. సో ఇట్ వాస్ వండర్ఫుల్. అండ్ ఎస్పెషల్లీ స్వప్న సెట్లో తనే వచ్చి నాకు ఇయర్ రింగ్స్ తీసేసి ఇది సూట్ అవ్వట్లేదని అది తీసేసి ఈ ఇయర్ రింగ్ పెట్టి, నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత వచ్చి ఆగాగాని ఇయర్ రింగ్ పెట్టి గాజులు తీసి గాజేసి స్వప్న వచ్చి స్వప్న దట్ ఈస్ కమింగ్ అండ్ లైక్ మేకింగ్ యూ రెడీ, ఇది వర్కౌట్ బికాస్ అంత డీటెయిలింగ్కి వెళ్ళారు వాళ్ళు ప్రతి క్యారెక్టర్కి. సో కాస్ట్యూమ్ డిజైనర్ చేస్తుంది ఇక్కడ, స్వప్న గారు చేస్తున్నారు. సో ఇట్ వాస్ వండర్ఫుల్. ప్రియాంక అండ్ స్వప్న బికేమ్ సచ్ క్లోజ్ ఫ్రెండ్స్ టు మీ ఆన్ ద సెట్స్. బట్ దెన్ రిలీజ్ అయినప్పుడు పుష్పవల్లి క్యారెక్టర్ ఎడిట్ అయిపోయింది మొత్తం, కంప్లీట్ తీసేశారు క్యారెక్టర్ని మొత్తాన్ని. నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అడిగారా, బాధపడ్డారా ఫోన్ చేసి? లేదు అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. అడిగి ఎందుకు ఏంటి అని అడిగి దట్ ఇస్ పాయింట్లెస్, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద బిగ్ పిక్చర్ ఇస్ ద మూవీ ఈజ్ ద బిగ్ పిక్చర్. అందరికీ మూవీ సక్సెస్ అవ్వాలి, మూవీ బాగుండాలి. సో ఎవరు పర్సనల్గా ఎవరి మీద గ్రడ్జ్ ఉండదు, లేకపోతే ఏమీ ఉండదు. మంచి రోల్ అనుకుంటే. కాకపోతే మీకు ఒకటి ఏంటంటే, మీకు అప్పటిదాకా ఉన్న మీ లో కాన్ఫిడెన్స్ ఇది రాంగ్ మీరు అనేదైతే అది ప్రూవ్ చేసింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటే మీరు అనుకున్నది కాదు, ఇంకేదో ఉంది అని. అండ్ ఆడిషన్కి రెడీ అయ్యి మిమ్మల్ని మీరు చూసుకున్నాక ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా స్వప్న కూడా మానిటర్లో చూసిన తర్వాత చూసి యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అంది. చాలా అందంగా ఉన్నారు. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ వచ్చి అందరు అడుగుతున్నారు ఆమె కన్నడ హీరోయిన్, బికాస్ వీ షాట్ ఇన్ మైసూర్. సో మైసూర్లో షూట్ చేసామన్నమాట. సో అందరూ వచ్చి కన్నడ హీరోయిన్ ఎవరామె అని అడుగుతున్నారు. అంటే ఓకే, ఐఎమ్ నాట్ దాట్ బ్యాడ్, నేను ఐ డోంట్ హ్యావ్ టు బీ పిన్ని వదినా ఓన్లీ, ఐ కెన్ బీ దిస్ ఆల్సో. ఇది కూడా చేయొచ్చు అనమాట. నేను హీరోయిన్ అవ్వాలి అని మీరు అనుకోలేదన్నారు, కానీ ఏదో ఒకటి హీరోయిన్ స్థాయిలో ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది. లేదు, ఇండిపెండెంట్ ఫిలిం రాళ్లలో నీరన్ దాంట్లో కూడా సెకండ్ ప్రొటాగనిస్ట్ రోల్ చేశాను. ఓకే, సెకండ్ లీడ్ రోల్ చేశాను ఇండిపెండెంట్ ఫిలిం. అది వి వన్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్. అది కమర్షియల్గా రిలీజ్ అవ్వలేదు. మన మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సిస్టర్ కిరణ్మా ఇంద్రగంటి, షీఈస్ ఏ పిహెచ్డి ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫిలిం స్టడీస్ ఫ్రమ్ లండన్. అండ్ షీ టీచర్స్ ఫిలిం స్కూల్లో టీచ్ చేస్తుంది బెంగళూరులో. అండ్ షీస్ చాలా డాక్యుమెంటరీస్కి అవార్డ్ విన్నింగ్ ఆవిడ. తను కమర్షియల్ సినిమాలో లేదు, మోహన్ కృష్ణ గారు కమర్షియల్ సినిమాలో ఉన్నారు, అంతే డిఫరెంట్. కానీ షీఈస్ ఆల్సో ఇన్ టు దట్ ఫీల్డ్ అనమాట. తను కూడా దాంట్లో. సో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళింది తనతో చేసినప్పుడు. సో అలా కొన్నిట్లో ఇది తీరింది, పర్వాలేదు. కానీ మీ అదృష్టం కదా, మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా అట్లా కొంత రేరు అలాంటి అదృష్టం రావడం, మీ కోరిక నెరవేరేలాగా కొంచెం హీరోయిన్ సెకండ్ రోల్ అలా రావడం. అండ్ మీరు నేనే రాజు నేనే మంత్రి తర్వాత నెగిటివ్ చేసింది కాలు కదా, అంతేనా? అంటే నెగిటివ్ అంటే పూర్తి నెగిటివ్ కానే, ఎందుకంటే మధ్యలో అంటే మదర్ రోల్స్లో నెగిటివ్ మదర్ కొంచెం అవన్నీ నార్మల్ క్యారెక్టరైజేషన్స్, అవి కొంచెం గయ్యాలి టైప్ అది క్యారెక్టరైజేషన్స్. బట్ ప్రాపర్ విలన్, నెగిటివ్ విలన్ ఇస్ మరి హీరోయిన్ చంపే అంత నెగిటివ్ ముందే చెప్పారా మీరు? హీరోయిన్ చెప్పలేదు, చెప్తే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండేది కదా. నాదే మెయిన్ అసలు చెప్పేస్తా అంటే నువ్వు లాస్ట్కి ట్విస్ట్, నువ్వు సడన్గా వస్తావు, నువ్వు ముందు ఉండవు, తర్వాత ట్విస్ట్ అన్నారు. నేను ట్విస్ట్ క్యారెక్టర్ అని కొంచెం ఇది ఉన్నా. సెట్లో లిటరలీ ఆ రోజు వాళ్ళు గన్ ఇది అది అంటే అయిపోయింది అనుకుంటే, నువ్వు ఇప్పుడు షూట్ చేస్తా హీరోని చంపుతావు అని ఆ రోజు సెట్లో డిస్కషన్ అవుతుంటే దాకా నాకు తెలీదు ఐఎమ్ గోయింగ్ టు కిల్ హిమ్ అని. అసలు హీరో చచ్చిపోతారని కూడా తెలియదు నాకు ఆ సినిమాలో. అదే ఆ సినిమా ఆయన ఎవరికి చెప్పొద్దు అనుకున్నట్టున్నారు, అందుకని హీ వాంటెడ్ టు కీప్ ఇట్ ఎ సీక్రెట్. అంటే సినిమా 1 year తీశారు కదా, సో ఆ సీక్రెట్ ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఐ థింక్ హీ డిడ్ంట్ వాంట్ టు రివీల్ టు ద యాక్టర్స్ ఆల్సో. ఏమో బ్యాక్ టు బ్యాక్ కదండి పుష్ప అండ్ కా, నాకు తెలిసి సేమ్ మంత్, ఇందులోకి సంబంధమే లేకుండా. అసలు నాకు తెలిసి చాలా మంది గుర్తు కూడా పట్టలేదు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఒక్కరని కూడా ఎవరు గుర్తుపట్టలేదు. 2 సినిమాలు చూసిన వాళ్ళు కూడా 1 weekలో 2 సినిమాలు చూసిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు. ఇట్స్ ద సేమ్ క్యారెక్టర్, సేమ్ యాక్టర్ అని. మీకు ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీకు టక్కన మీరు అంటే గుర్తుకొచ్చే ఎక్కువ ఏం గుర్తుకొస్తాయి మీకు? నాకా
నాకు నాకు నా వెబ్ సిరీస్ పరువు గుర్తొస్తుంది, విచ్ ఇస్ మై ఫేవరెట్. చాలా సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్. అది నా ఫేవరెట్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్. రాధా అనే క్యారెక్టరైజేషన్ నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి, అంటే అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతాను, కానీ ఆ క్యారెక్టరైజేషన్ అనేది నన్ను కొంచెం నాకు దగ్గరలో ఉంటుందన్నమాట. అది ఆల్మోస్ట్ ఆర్క్ అనేది కామెడీ కానీ, ఫన్ కానీ, వాగుడు కానీ, రాధాది తర్వాత ఇమోషన్ కానీ. సో అదొకటి. ఆబ్వియస్లీ నేనే రాజు నేనే మంత్రి, బికాజ్ ఎవరు చూసినా అదే అడుగుతారు. అది తేజ గారు నా గురువు. సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఐఎమ్ ఫ్రమ్ తేజ స్కూల్ అని. నేను తేజ స్కూల్ నుంచి వచ్చానని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను. సో నేనే రాజు నేనే మంత్రి, పరువు, వ్యవస్థ, అండ్ ఇప్పుడు అండ్ ఆఫ్ కోర్స్ పుష్ప ఇస్ గివెన్ మీ మోర్ ఫేమ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మీరు ఇన్ని చేస్తే ఒకవైపు అంటే పుష్ప ముందు పుష్ప తర్వాత అన్నట్టుగా ఉంది ఇప్పుడు మీ కెరీర్. ఆ 2 నిమిషాల స్క్రీన్ మీది. దట్స్ వాట్ ఒక మూవీ ఇంత చేయగలదా. నాకు అదే జనాలందరూ వచ్చినప్పుడు మీ సక్సెస్ అంటుంటే నాకెందుకో నేను 10 years నుంచి ప్రోగ్రెస్ అవుతూ సక్సెస్ అవుతున్నానే అనిపించింది. మీ అందరికీ ఇప్పుడు కనిపిస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది కనిపించడం వెనక అదంతా శ్రమ కూడా ఒక టైప్ ఆఫ్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు పరువు ఒక పెద్ద సినిమా థియేటర్లో రిలీజ్ అయిన దానికన్నా ఎక్కువగా జనాలకు రీచ్ అయిన వెబ్ సిరీస్ ఏది ఉందంటే పరువు. అసలు ఆర్ట్ ఆఫ్ ది అంటారు కదా, మొత్తం డిస్కషన్స్ పరువు గురించి అంత బ్లాక్. అది అనుకున్నారా మీరు ఒక వెబ్ సిరీస్ ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది? అనుకున్నాం. యాక్చువల్లీ ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు చేస్తున్నప్పుడే మాకెందుకో ఈ వెబ్ సిరీస్, ఎందుకంటే క్యారెక్టర్స్ చాలా బాగా రాశారు, క్యారెక్టరైజేషన్స్ కానీ అది కానీ. సో వి న్యూ దట్ ఇట్ వాస్ గోయింగ్ టు గో సమ్వేర్. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలా చాలా మందికి నచ్చుతుందని తెలుసు, మాస్ అపీల్ ఉంటుందా తెలీదు. బట్ దెర్ విల్ బీ ఎ నిష్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే చాలా నచ్చుతుందో, బాగా నచ్చుతుంది, క్రిటికల్ ఎక్లేమ్ వస్తుందని అయితే డెఫినెట్గా తెలుసు. ఓకే. మాస్ అపీల్ ఉంటుందా లేదా తెలీదు. లక్కీలీ పవన్ సాధినేని లాస్ట్లో వచ్చి దాన్ని స్క్రీన్ ప్లే ఎడిట్, రీషూట్స్ కొన్ని చేసి దానికి మాస్ అపీల్ తీసుకొచ్చారు. బికాస్ పవన్ సాధినేని ఈజ్ ప్రెటీ గుడ్ విత్ బ్రింగింగ్ వెబ్ సిరీస్కి మాస్ అపీల్ తీసుకురావడంలో దానిలో. సో డైరెక్టర్స్ ఇద్దరు, రైటర్స్ సిద్ధార్థ్ అండ్ రాజ్ చాలా బాగా రాశారు క్యారెక్టరైజేషన్స్ అవి. అండ్ పవన్ సాధినేని బ్రాట్ దట్ మాస్ అపీల్ టు దట్ హోల్, అంటే ఫ్లేవర్ యాడ్ చేసేసారు, అంటే వైడర్ ఆడియన్స్కి అపీల్ అయ్యేటట్టుగా చేశారు. అది రవివర్మ గారు నెపోలియన్ హత్య చేశారు, మీరు ఆ రెండింటిలో ఉన్నారు కదా. ఎలా అనుకోకుండా జరిగిందా? మళ్ళీ ఫ్రెండ్షిప్లో ఒకరినొకరు రిఫర్ చేసుకుంటారా? ఇలా రెఫరెన్స్లు అంత సీన్ లేదు ఇక్కడ, ఎందుకంటే మనం రెఫర్ చేసినా వాళ్ళు ఎవరి కావాలో వాళ్ళే చేసుకుంటారు. ఎవరైనా స్పెసిఫిక్గా మమ్మల్ని రెఫర్ చెయ్యండి అని అడిగితే తప్ప ఏ యాక్టర్స్ మీద రెఫర్ చెయ్యం. ఓకే ఓకే. స్పెసిఫిక్గా ఎవరైనా ఈ క్యారెక్టర్ ఉందండి మీరు పలానా చేస్తున్నారు కదా, ఎవరైనా ఉన్నారా చేయటానికి అని వాళ్ళు స్పెసిఫిక్గా అడిగితే అప్పుడు ఆ టైంలో ఎవరు సూట్ అవుతారా క్యారెక్టర్ అనిపిస్తే వాళ్ళు రెఫర్ చేస్తారు. రవివర్మ నేను ఈ రెండే కాదు, నెపోలియన్ హత్యనే కాదు, మధ్యలో చాలా సినిమాలు కలిసి చేశాము. నేను తన వైఫ్ కింద ఒక సినిమా చేశాను, అది అన్ఫార్చునేట్లీ రిలీజ్ అవ్వలేదు. ఇంకేదో సినిమాలో కూడా వైఫ్ కింద చేశాను, చిన్న సినిమా, నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు సడన్గా. అంటే కానీ నేను రవి కలిసి వర్క్ చేసాం మేము. యాక్చువల్లీ సెట్స్ మీద వి ఆల్వేస్ మీట్ ఆన్ సెట్స్ అనమాట. సో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాను. సో హీస్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, రవివర్మ. సో కలిసి చాలా సినిమాలు చేశాను. హత్య ఎలా అనిపించింది? ఆయన కూతురు క్యారెక్టర్ కదా. యాక్చువల్లీ నవ్వుకున్నాం కూడా మేము, హస్బెండ్ అండ్ వైఫ్ కింద చేసి 2-3 సార్లు. అండ్ దెన్ అక్కడ సెట్లోకి వెళ్ళిన తర్వాత తను ఓల్డ్ క్యారెక్టర్ చేసినప్పుడు నేను కూతురు కింద ఒక సీన్ ఉంటుంది మా ఇద్దరిది, నేను కూతురు కింద తన మీద అరుస్తూ తను తిడుతూ ఉంటాను అనమాట. నేను ఆ సీన్ ఉంటుంది అనమాట. సో క్యారెక్టర్ చేసి ఫాదర్ కింద చేస్తుంటే అదే అన్నా నేను రవితో, ఒక అడ్వాంటేజ్ మా ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, మా ఇద్దరము వి బిలీవ్ ఇన్ అడాప్టబిలిటీ. మాకు ఏజ్తో సంబంధం లేదు. యాక్టింగ్ అనగానే యాక్టింగ్లో మేము ఎంత డిఫరెంట్గా ఏం తీసుకురాగలుగుతాం, ఆ క్యారెక్టర్లో న్యూయాన్స్ ఏం తీసుకొస్తాం, మేము ఆ డిస్కషన్స్ బాగా చేస్తూ ఉంటాం అనమాట. ఈ క్యారెక్టర్లో ఇలా తీసుకొస్తే అది మారిపోతుంది, ఈ క్యారెక్టర్ ఇలా తీసుకొస్తే అలా మారిపోతుంది కదా ఇలా. సో వి బోత్ వర్ హ్యాపీ. ఆఫ్ కోర్స్ నేను టీజ్ చేశాను అనుకో కాసేపు, డాడీ అంటే ఎందుకంటే తను ఎప్పుడు నేను మదర్ క్యారెక్టర్ చేయడం మొదలెట్టా కదా, తను ఇంకా హీరో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేయట్లే కదా తను. నేను ఆల్రెడీ హీరో హీరోయిన్కి మదర్ చేస్తున్నా కదా. సో అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని సినిమాల్లో నేను మదర్ ఉన్నప్పుడు హీరో హీరోయిన్కి తిని వేరే క్యారెక్టర్ ఏదో ఉంటుందన్నమాట తంది. అంటే ఓ నువ్వు అమ్మ అంటుంటే అంతే, మీ మగవాళ్ళకి మీరు ఎంత ఏజ్ అయినా మిమ్మల్ని యంగ్గానే చూస్తారు, మా ఆడవాళ్ళకి ఇంతే కొంచెం ఏజ్ అయిందంటే అమ్మని చేసేస్తారని నేను బాగా క్రిప్ చేసేదాన్ని. సో ఆ రోజు తను నా ఫాదర్ చేస్తుంటే అమ్మయ్య ఇప్పుడు నాకు సాటిస్ఫాక్టరీగా, స్త్రీ పురుష సమానత్వం వచ్చేసి ఇప్పుడు సాటిస్ఫాక్టరీగా ఉన్నాను. కాదు, మీరు యుఎస్ నుంచి ఫ్రెండ్సా?
లేదు లేదు, నేను యాక్చువల్ నెపోలియన్ అప్పుడు నాకు అసలు రవి వర్మని కలవలే, మా ఇద్దరికి సీన్స్ లేవు నెపోలియన్లో. సో అప్పటికి నాకు రవి తెలియదు. చెప్పా కదా, ఆ తర్వాత ఏదో సినిమాలో మేము హస్బెండ్ అండ్ వైఫ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం మేము. సూపర్ సూపర్. మీరు బబుల్ గమ్ కూడా చేశారు కదా? బబుల్ గమ్ సుమ గారి వాళ్ళ అబ్బాయి చాలా ప్రమోషన్ జరిగింది. మీరు క్యారెక్టర్ ఏదైనా సినిమా ఇది ఫలానా ఉంటుంది ఇలా, ఇప్పుడు బబుల్ గమ్ ఏంటి ఒక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ, నా క్యారెక్టర్ అంటే పర్టికులర్గా అలా అడుగుతారా? అబ్బో డెఫినెట్గా. నేను అసలు చెప్తున్నా కదా, ఫస్ట్ నాకు బబుల్ గమ్ వదిలేసి, బబుల్ గమ్ దే వర్ వెరీ క్లియర్. వీ డిడ్ వెళ్ళాము, సీన్ ఇచ్చారు, సీన్ క్యారెక్టర్ రవికాంత్ అయితే క్యారెక్టరైజేషన్ ఇలా మారుద్దామా అలా మారుద్దామా ఇలా ఉంచుదామా అని డిస్కషన్ కూడా పెడతారు. తను సరస్వతి క్యారెక్టర్ ఒక పేరు ఇస్తారు, నాకు చాలా ఆనందం అమ్మలకు పేర్లు ఇస్తే. ఏ పరిస్థితి అండి చాలా మంది అమ్మలకు అమ్మే. నేను అదే చెప్తున్నా, అంటే నేను అలానే ఎందుకు ఇవ్వాలి పేరు అని అనొచ్చు, కాదని నేను అన్ను. కానీ ఏంటంటే ఒక డైరెక్టర్ నీకు ఒక పేరు, ఒక క్యారెక్టరైజేషను, నువ్వు ఇలాంటి టైప్ ఆఫ్ మదర్వి, నువ్వు ఇలాంటి టైప్ ఆఫ్ వైఫ్వి, నీ పర్సనల్గా నువ్వు ఇలాంటి టైప్ ఆఫ్ మనిషివి అని చెప్తే ఒక యాక్టర్కి ఒక సాటిస్ఫాక్షనే కాకుండా దాన్ని పట్టి మేబీ డిఫరెంట్గా చేస్తారు బాడీ లాంగ్వేజ్. లేకపోతే అందరు అమ్మలు ఒకటేలాగా ఉంటారు. అవును, వాట్స్ ద పాయింట్ అంటాను నేను. అందరు అమ్మలు ఒకలాగా ఉండరు కదా. సో అది డిస్కస్ చేస్తే అట్లీస్ట్ నీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. నువ్వు వేసుకునే అటైర్ ఎందుకు అందరమ్మలు ఒకటేలాగా డ్రెస్అప్ అవ్వాలి, ఒకటే హెయిర్ స్టైల్స్ ఉంటాయి, ఒకటే లాగా బొట్లు కాటుకలు ఎందుకు? నా పాయింట్ అంటే అది ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఆ డిస్కషన్ జరిగింది అనుకోండి, ఆ అమ్మకి ఒక పర్సనాలిటీ వస్తుంది. ఆ పర్సనాలిటీ వచ్చిందంటే నీ అటైర్, నీ లుక్, నీ మేకప్ స్టైల్, మేబీ మేకప్ షేడ్ దగ్గర నుంచి నీ హెయిర్ స్టైల్ అన్నీ మార్చి ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకొచ్చి అది ఇంకో అమ్మ అయిపోతుంది. ప్రతి అమ్మ ఒకటి కాదు కదా. అవును అవును. కమింగ్ టు యువర్ క్వశ్చన్ అబౌట్ బబుల్ గమ్, యా అది డిస్కషన్ చేస్తారని నేను అడుగుతాను ప్రతిదానికి. ఇప్పుడు వాళ్ళు మీ క్యారెక్టర్ ఏంటంటే అమ్మండి హీరోయిన్కి అంటారు. ఓకే అండి, సో ఏం చేస్తుంది అంట. హీరోయిన్ అమ్మండి. అరే హీరోయిన్ అమ్మ అంటే ఏదో ఉంటుంది కదా, ఆమెకు పర్సనాలిటీ ఉంటుంది. లేకపోతే ఏ టైప్ ఆఫ్ అమ్మ, అర్బనా రూరలా, చదువుకుందా చదువుకోలేదా, ఇంట్లో పనిచేస్తుందా, చదువుకున్నా ఇంట్లో హౌస్ వైఫ్ అండి, మాల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. సరే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అయినా ఎలాంటిది? కొందరు ఉంటారు గట్టిగా మాట్లాడేసే అమ్మలు ఉంటారు, సాఫ్ట్గా అసలు ఏం మాట్లాడని అమ్మలు ఉంటారు. మీకు ఎక్కువ డైలాగ్స్ లేండి సాఫ్ట్ అమ్మని. సో ఏం లేదు కాబట్టి సో బేసిక్గా ఏంటంటే నీ స్క్రిప్ట్లో నీ స్కోప్ని బట్టి అమ్మ డిఫైన్ అవుతుంది. నీ స్క్రిప్ట్లో స్కోప్ ఉందా లేదా, స్క్రిప్ట్లో స్కోప్ లేకపోతే నువ్వు ఈ టైప్ ఆఫ్ అమ్మాయి, స్క్రిప్ట్లో స్కోప్ ఉంటే నువ్వు ఈ టైప్ ఆఫ్ అమ్మాయి. ఫస్ట్ వాళ్ళు ఆఫర్ ఇవ్వరు కదా. ఇవ్వరు. కొందరు మంచిదండి అంతా మళ్ళీ మాట్లాడతామండి అంటారు. మళ్ళీ మాట్లాడతామని కాల్ రాకపోతే నీకు తెలుసు. కొందరు పేషెంట్గా ఆన్సర్ చేస్తారు. కొందరు ఉన్నది ఒక చిన్న సీన్ రోలైనా ఒకటే సీన్ అండి, హానెస్ట్గా చెప్తారు, ఒకటే సీన్ ఉందండి కానీ ఆ సీన్ ఇంపార్టెంట్ మాకు. ఎందుకు ఇంపార్టెంట్ అండి అంట, స్టోరీకి ఈ సీన్ ఇలా కనెక్ట్ అవుతుందండి, దానిలో మాకు ఆ ఇమోషన్ కావాలి, ఆ ఇమోషన్ కోసం నేనే ఎందుకండి అని అడుగుతా. అంటే ఆ ఇమోషన్ కోసం మీరు కావాలా, ఇమోషన్ యాక్ట్ చేయడం కోసం అని. దట్ కన్విన్సెస్ మీ. లవ్ స్టోరీ అది కూడా వండర్ఫుల్ మూవీ కదా, దానికి ఆడిషన్కి వెళ్ళారా లేదా డైరెక్ట్ తెలిసే వచ్చేసేయండి అమ్మా అని అన్నారా? లేదు, యాక్చువల్లీ నేను శేఖర్ కమ్ములాకి ఫిదా నుంచి ఆడిషన్ చేస్తూనే ఉన్నా. ఓకే. అప్పటి నుంచి జరుగుతుంటే సో ఫిదాకి సిస్టర్ రోల్కి ఆడిషన్ చేశాను. మన శరణ్య చేసింది. శరణ్య వాజ్ బ్రిలియంట్. శరణ్య సూట్ అయింది. నేను ప్రాబబ్లీ ఐ వుడ్ హ్యావ్ బీన్ మచ్ ఓల్డర్ ఫర్ దట్ రోల్. సో శరణ్య వాజ్ ద రైట్ చాయిస్. చూసినప్పుడు అనుకున్నా నౌ ఐ నో ఐ వాజ్ రిజెక్టెడ్ అనుకున్నా. సో ఆ తర్వాత ఇంకే సినిమాకి ఆడిషన్ రమ్మన్నారు. అప్పుడు చెప్పలేదు ఏ సినిమానో, దానికి ఆడిషన్ చేశాను. లవ్ స్టోరీ అన్నారు, దానికి కూడా పిలవలేదు. తర్వాత లవ్ స్టోరీ ఒకసారి యాక్చువల్లీ సాయి పల్లవి వాళ్ళతో కాకుండా ఇంకోళ్ళతో తీశారు. అది చాలా పర్సెంటేజ్ ఆఫ్ మూవీ తీసి దాన్ని షట్ డౌన్ చేసి తర్వాత దీస్ యాక్టర్స్ కేమ్ ఇన్ అనమాట. సో ఆ టైంలో ఐ థాట్ ఐ వాజ్ నాట్ ఇన్ దాట్ ఆల్సో. బట్ ఆఫ్టర్ దీస్ యాక్టర్స్ కేమ్ ఇన్, ఆ పర్టికులర్ రోల్ యాక్చువల్లీ అనదర్ ఫ్రెండ్ యాక్టర్ ఆఫ్ మైన్ అవంతి అని తనకి సెలెక్ట్ చేసుకున్నారు ఆ రోల్కి. ఎందుకంటే ఐ వాజంట్ డూయింగ్ స్మాల్ రోల్స్ అప్పటికి. నేను అప్పటికి ఇంకా నాకు ప్రామినెంట్ రోల్ ఉంటే తప్ప నేను చెయ్యను అన్న టైప్లో ఉన్నా అనమాట నేను. ప్లస్ ఆల్సో దే వాంటెడ్ సమ్వన్ హూ డిడ్ నాట్ నేను అప్పటికి నేనే రాజు నేనే మంత్రి ఇంకొన్ని మూవీస్లో బాగా కనిపించాను నేను. సో దే డింట్ వాంట్ సమ్వన్ హూ వాజ్ విజిబుల్ ఆర్ సంథింగ్. సో ఆ అమ్మాయి కాల్ చేసినట్టున్నారు. ఆ అమ్మాయి ఆ టైంకి షీ కుడెంట్ డూ, తను అప్పుడు ప్రెగ్నెంటో ఏదో. సో తనకు నాకు కాల్ చేసి నేను నీ పేరు చెప్పాను అంటే నేను ఆల్రెడీ ఆడిషన్ చేశానంటే అవును చెప్పారు నువ్వు చేస్తే బాగుంటుంది కదా అని అన్నా. నేను చేయను అన్నాను అంటే ఆ రోల్ చెప్పారు. నేను ఫస్ట్ చేయను అన్నాను. ఎందుకంటే అది బేసిక్గా ఏంటంటే హీరో హీరోయిన్ మదర్ అంటే అనుకోవచ్చు, కానీ అది ఎవరో ఒక అబ్బాయి మదర్, అబ్బాయి చచ్చిపోతే తిను ఏడుస్తుంది.
తిని ఇంటికి వీళ్ళు వస్తారు. సో నేను దట్స్ వెరీ స్మాల్ రోల్ అండి, పెద్దేం లేదు అక్కడ, నేను చెయ్యను సారీ అని కూడా చెప్పాను నేను అసిస్టెంట్ డైరెక్టర్. దెన్ తను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటంటే దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. నాగ చైతన్య వచ్చి మీరు మీ ఏడుపు నీతో ఇంటరాక్ట్ చేసి మాట్లాడతారు, మీ అబ్బాయి అంటే అప్పుడు మీరు మీ అబ్బాయి చేసిన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడతారు, మీ అబ్బాయి గురించి మాట్లాడతారు. అప్పుడు తనకు అనిపిస్తుంది ఓహో ఒక తల్లి కొడుకు పోతే ఇంత బాధపడుతుందా అని అనిపించి తల్లి కోసం నేను నా లవ్ని వదులుకుంటాను అన్న డెసిషన్ ఆయన తీసుకుంటాడు. సో ఇట్స్ క్రూషియల్ పాయింట్ అని నేను అప్పుడు ఇంకా సరే అని ఒప్పుకుని చేశాను. బట్ చాలా ఎడిట్ అయిపోయింది ఆ రోల్. బేసిక్గా ఆ రోల్ అంతా బాగా ఎడిట్ అయిపోయింది అనమాట. ఆ రోల్ ఎడిట్ అయిపోయి కొంచెం బిట్టు మిగిలింది. బట్ నాకు వచ్చిన ప్లస్ ఏంటంటే ఆ రోల్ నుంచి ఆ సీన్ నేను సీన్ చేసినప్పుడు, అబ్బాయి చనిపోయినప్పుడు నేను ఏడుపు సీన్ అది చేసినప్పుడు సీన్ అయిపోగా చుట్టుపక్కల విలేజెస్ అందరూ వచ్చిన పట్టుకుని ఏడవడం మొదలెట్టారు. మా గుండె తరుక్కుపోయిందమ్మా అలా ఇలా అయితే. అండ్ దెన్ నేను క్యారవాన్లోకి వెళ్ళంగానే శేఖర్ కమల గారు వచ్చి ఐ ఓకే ఫ్రమ్ ఇన్సైడ్, ఐ ఓకే యూఆర్ ఆల్ రైట్ ఇది అది అని, ఇంకా అందరూ వచ్చి చాలా బాగా చేసావని, శేఖర్ కమల గారు బాగా చేసావని చెప్పడం. సో ఆయన దృష్టిలో పడ్డాను అని. సో అది ఓకే అన్నారంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆయన వచ్చి అది అడుగుంటారు. సో ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చేసి పట్టేసుకుని మా గుండెలు తరుక్కుపోయాయి ఇవి అవి, అంత ఎలాబరేట్గా సీన్ రాలేదు స్క్రీన్ మీద. దట్స్ ఓకే. నాకేంటంటే ఆయన దృష్టిలో పడ్డాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది దానికి. శేఖర్ కమల గారితో మీరు చెప్పారు ఫిదా అప్పటి నుంచి వస్తున్నాను సార్ నేను? లేదు చెప్పలేదు. కుబేరాకి పిలిపించారు ఆయన నన్ను. కుబేరాకి ఆడిషన్ పిలిపించారు. ఐ డిడ్ 2 auditions, దెన్ దే డిడ్ ద స్క్రీన్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ స్క్రీన్ టెస్ట్ అంతా అయిపోయి ఆల్మోస్ట్ మాట్లాడదాము, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ అన్న టైంలో దే టోల్డ్ మీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆయనకు ఆడిషన్ చాలా నచ్చింది. బట్ స్క్రీన్ టెస్ట్ తర్వాత పిక్చర్స్ నేను ఎవరితో అయితే పేర్ అవుతున్నానో వాళ్ళతో పేరింగ్ పిక్చర్స్ పెడితే ఆయనకి వర్కౌట్ అవ్వలే. నాతో పాటు ఒక 50 మందిని వేరే వాళ్ళని కూడా, వేరే లాంగ్వేజ్ వాళ్ళని అందరినీ చాలా మందిని చూశారు, ప్రామినెంట్ యాక్టర్స్ని కూడా చూశారు. సో పేరింగ్ వర్కౌట్ అవ్వలే, సారీ అని చెప్పారు. సో ఐ డిడ్ంట్ డూ కుబేరా. ఆల్మోస్ట్ ఐ వెంట్ టిల్ దేర్ అండ్ ఐ డిడ్ంట్ డూ దాట్ ఆల్సో. సో ఎక్కడో ఉంటుంది ఏదో క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ రాసి పెట్టే ఉంటుంది, అది బెస్ట్ అయ్యి ఉంటుంది. సో నేను ఐ బిలీవ్ ఇన్ దట్ నువ్వు దానే పే లిఖా హువా కానే వాలే కా నామ్ అని క్యారెక్టర్ మీద రాసి ఉంటుంది పేరు. తర్వాత తగ్ జగదీష్లో కూడా ఉన్నారు కదా మీరు? అవునండి. అది ఒక మంచి ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ సినిమాలు చాలా తక్కువ, మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. పుష్ప 2లో ఇంత ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని 1 చూసిన వాళ్ళు అనుకోలేదు. అండ్ తగ్ జగదీష్ కూడా ఉంది. అప్పట్లో చిరంజీవి గారు చాలా సినిమాలు ఉండేవి అలా ఫ్యామిలీ కోసం ఒక సాక్రిఫైస్ అలా కదా. మీరు అనుకున్నారా నా రోల్ చాలా ఎక్కువ ఉంటుందేమో? ఇది లేదు, అనుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే తగ్ జగదీష్కి నన్ను ఆఫీస్కి పిలిచినప్పుడు సార్ చూసి మామూలుగా ఓకే చెప్పిన తర్వాత జగపతి బాబు వైఫ్ రోలు నాని వదిన అన్నారు. సార్ ఉంటుందా అంటే ఫ్యామిలీ రోల్ కదమ్మా, ఫ్యామిలీ కాంబినేషన్ కదా, సో ఉంటాయి ఎక్కడో సీన్స్ అన్నారు, అంతే. ఆ టైంలో ఏంటంటే నీకు సీన్స్ ఉంటాయి అనగానే ఆబ్వియస్లీ నువ్వు నాని వదిన చేస్తున్నావు. దెన్ మై ఫేవరెట్ డైరెక్టర్తో చేస్తున్నాను, బికాస్ నిన్ను కోరి వాజ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్, ఆయనకు అది చెప్పాను. సో ఐ వాజ్ లైక్ జగపతి బాబు గారి వైఫ్, సో డెఫినెట్గా 1 or 2 ఉంటాయిలే, బీయింగ్ ప్రజెంట్ ఇన్ దిస్ మూవీ ఈజ్ గుడ్. చెప్పా కదా, సి దే ఇస్ ఎదర్ నువ్వు క్యారెక్టర్ అయినా అడగాలి, లేకపోతే నీకు దాని మూలాన ప్రెజెన్స్ అయినా రావాలి. అవును అవును, అంటే నీకు ఒక పబ్లిసిటీ ఆర్ ప్రెజెన్స్ అయినా రావాలి, ఏదర్ దిస్ ఆర్ దట్. ఇప్పుడు మే మార్కెటింగ్ వర్కౌట్ అయింది మీకు, అంతే కదా, లేకపోతే పాయింట్లెస్. సో అని సరే అని ఒప్పుకున్నాను. బట్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్, ఆన్ ద ఫస్ట్ డే డైలాగ్స్ చెప్తున్నారు ఆయన అందరికీ. నేను అలా నుంచుని ఉన్నాను, చూశారు డైరెక్టర్ గారు, వచ్చారు నా దగ్గరికి. డైరెక్టర్ గారు నా దగ్గరికి వచ్చి బిందు నీకు డైలాగ్స్ లేవు అన్నారు. ఓకే అన్న, తర్వాత ఉంటాయా అని అడిగా. అంటే యాక్చువల్లీ ఏంటంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో జగపతి బాబు గారి వైఫ్ కింద వీ వుడ్ హ్యావ్ టేకెన్ ఎనీ హీరోయిన్. ఆబ్వియస్లీ హిజ్ వైఫ్ రోల్ కదా, వీ హ్యావ్ టేకెన్ ఎనీ హీరోయిన్. బట్ ద థింగ్ హియర్ ఈస్ దిస్ క్యారెక్టర్కి నేను రాసుకోలే ఎక్కువ. ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ డ్రామా అవుతుంటే షీఈస్ ద ఓన్లీ అవుట్ సైడర్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, సో తను అవుట్ సైడర్ లానే ఉంటుంది, తను ఇన్వాల్వ్ అవ్వదు ఈ ఫ్యామిలీ. ఎందుకంటే అక్కలు ఉంటారు, అక్కలు బావులు ఉంటారు కదా, తను ఒక్కతే కదా కోడలు, బయట అవుట్ సైడర్ మొత్తం ఫ్యామిలీలో.
వేరే వాళ్ళు ఎవరు కోడలు ఉండను, ఒక్కదానివే కోడలు, అవుట్ సైడర్. సో నేను ఎలా రాసుకున్నానంటే ఈ క్యారెక్టర్ అవుట్ సైడర్ ఆఫ్ ద ఫ్యామిలీ, తను దీనిలో ఇన్వాల్వ్ అవ్వదు అసలు. సో దీనికి ఎక్కువ డైలాగ్స్ రాసుకోలేదు, క్యారెక్టర్ చిన్నగా ఏంటంటే తిను ఎక్కువ మాట్లాడదు, దీనిలో ఇన్వాల్వ్ అవ్వదు అన్నట్టు నేను రాసుకున్నాను. అలా రాసుకున్నాను కాబట్టే నేను వేరే తెలిసిన ఫేస్ని నేను తీసుకుంటే, ప్రామినెంట్ ఫేస్ని, ఫేమస్ ఫేస్ని తీసుకుంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆడియన్స్కి. తర్వాత వీళ్ళు ఏదో మాట్లాడతారు, తర్వాత వీళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళకి డైలాగ్స్ ఉంటాయి, ఇవ్వలేదనుకో నేను వాళ్ళకి, ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. అందుకని నేను నిన్ను తీసుకున్నా అని అంత క్లారిటీగా చెప్పారు. అందుకని నీ ఫేస్ తీసుకున్నా నేను, సో దట్ యు ఆర్ నాట్ ఫేమస్ ఇనఫ్ అండ్ పీపుల్కి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు నీ దగ్గర నుంచి అని. సో నీకు ఎక్కువ ఉండవు అని చెప్పారు. ఆయన అంత ఇదిగా చెప్పిన తర్వాత ఇంకా నేను ఎంజాయ్ చేశాను షూట్ని అంతే. వీళ్ళందరూ యాక్టింగ్ చూసుకుంటూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ యాక్టింగ్ చూసుకుంటూ, వాళ్ళు ఎంత పర్ఫామ్ చేస్తున్నారు అంటూనే ఎంజాయ్ చేశాను నేను. సీన్స్ ఉన్నా నాకంటూ ఒక సీన్ ఉంటుంది, సీన్స్లో ఉంటాను, ప్లస్ నాకంటూ ఒక సీన్ ఉంటుంది. అమ్మాయికి జ్వరం వచ్చినప్పుడు, వదినాంతను రానప్పుడు, చూసుకో నానితోనూ జగపతి బాబు గారితోనూ ఒక సీన్ ఉంటుంది నాకు. మిగతా సీన్స్లో నేను ఉంటాను. సో నేను డిసప్పాయింట్ అవ్వలేదు. అంటే డిసప్పాయింట్మెంట్ అనేది చిన్నగా ఉంటుంది, బట్ బికాస్ ఐ వాజ్ సెట్ అండ్ ప్రిపేర్డ్, ఐ వాజ్ నాట్ వెరీ డిసప్పాయింటెడ్. అంటే పుష్ప తర్వాత ఏమవుతుందంటే ఒక రకమైన ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే మిస్కమ్యూనికేషన్, అడగరు, డిసైడ్ అవుతారు. ఈమె పెద్ద ఆర్టిస్ట్ అయిపోయింది, మా ఒప్పుకోదు, లేదా హై రెమ్యునరేషన్, ఇట్లాంటి కొన్ని ముద్రలు వేసేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తాను అంటే, నేను ఇంకా ఆడిషన్స్ చేస్తున్నాను, నేను ఇంకా సేమ్ అదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను, ఇంకా అదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను, అండ్ మంచి క్యారెక్టర్స్ చేస్తాను. సో యూ కెన్ స్టిల్ అప్రోచ్ మీ, ఐఎమ్ స్టిల్ నెగోషియబుల్ ఆన్ మై రెమ్యునరేషన్, మీరు ఇంకా నెగోషియేట్ చేయొచ్చు. సో మీరు అలాగే ఉన్నారు, అదే బిందు చంద్రమౌళి. అంతే. ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్? సాయిధరం తేజ్ గారి ప్రైమ్ షో సినిమా ఒకటి చేస్తున్నాను. సో ఇట్స్ బిగ్ మూవీ, అండ్ చిన్న సినిమాలు ఒక 2 చేస్తున్నాను. థియేటర్ ప్లేస్ కూడా అంతే యాక్టివ్గా వర్క్ చేస్తున్నారా? అంటే యాక్చువల్లీ ఇన్ బిట్వీన్ నాకు చాలా గ్యాప్ వచ్చింది, పాస్ట్ 7 yearsగా నేను ఏం చేయలేదు. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఈ మంతే నేను స్టార్ట్ చేశాను, అది అనుకోకుండా ఒక ప్లే వచ్చింది, అండ్ నాకు డేట్స్ స్ప్రెడ్ అవుట్ ఉన్నాయి, సో అందుకని ఒప్పుకున్నాను, అండ్ దట్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను థియేటర్. చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు. అమ్మో. ఇప్పుడు మీరు ఇలా బిందు చంద్రమౌళి, బట్ మిమ్మల్ని మీరు ఏదైనా కరెక్ట్ చేసుకోవాలి అంత లైఫ్లో అంటే మీరు ఏది కరెక్ట్ చేసుకుంటారు మీలో? పేషెన్స్ ఇంకా తెచ్చుకోవాలనుకుంటారా? తొందరపడద్దు, కొంచెం బ్రీతింగ్ కామ్గా. అంటే నేను చెప్పా కదా, నేను హైపర్ అండ్ అగ్రెసివ్. సో నేను ఇప్పుడు చాలా మెడిటేషన్స్, యోగాస్ అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. సో స్ట్రెంగ్త్ అంటే బేసిక్గా ఎక్స్పెక్టేషన్స్ 0, నో ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ ఎంజాయ్ లైఫ్, బ్రీత్ ఇన్, కామ్. నాకు యాంగ్జైటీ ఎక్కువ, ఇది తొందరగా ఇది లేట్ అయిపోతే యాంగ్జైటీ, లేకపోతే నేను లేట్ వెళ్తే యాంగ్జైటీ, వేరే వాళ్ళు లేట్ చేస్తే యాంగ్జైటీ, లేకపోతే ఏదైనా జరగకపోతే యాంగ్జైటీ, ఇది అయిపోతే వర్స్ట్ కేస్ సినారీ, ఇదైతే అట్లా, అది ఎట్లా, ఇవన్నీ లేదు. బీ ఇన్ ద మూమెంట్, ఎంజాయ్ ద మూమెంట్, బ్రీత్ ఇన్, లివ్ ద లైఫ్, బీ కామ్. అసోసియేట్ డైరెక్టర్ కూడా చేసినట్టున్నారు కదా మీరు? అంటే అది షార్ట్ ఫిల్మ్ చేశాను స్టార్టింగ్. ఒకవేళ మీరు ఒక పెద్ద సంస్థ నుంచి బిందు చంద్రమౌళి నువ్వే డైరెక్టర్ అమ్మా అని ఒక ఆఫర్ ఇచ్చారు, బాగా పెద్ద అమౌంట్ ఇచ్చారు, ఎందుకు ఇస్తారు అసలు? నేను చేయగలనో తెలియదు. మీరు ఏ పెద్ద హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటారు చెయ్యాల్సి వస్తే? లేదు, అస్సలు ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకోవట్లేదు. నాకు డైరెక్టర్ చాయిస్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ గో ఫర్ కాస్టింగ్ కాల్ అండ్ సీ ఎవరు సూట్ అవుతారని. అండ్ ఒకవేళ ఆ క్యారెక్టర్కి ఏదైనా పెద్ద హీరో సూట్ అవుతాడంటే ఆబ్వియస్లీ పెద్ద హీరో ఎవరు సూట్ అవుతారని చూస్తాను, బట్ అదర్వైజ్ కాస్టింగ్ కాల్లో ఎవరు సూట్ అవుతారని చూస్తాను. ఇప్పుడు ఇన్ని సినిమాలు వచ్చాయి కదా, మన ఇన్ని దశాబ్దాల నుంచి సినిమాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు జరిగిపోయిన గతంలో మన తెలుగు సినిమాల్లోంచి ఒక క్యారెక్టర్ని తీసుకుంటే ఆ క్యారెక్టర్ మీతో మళ్ళీ మేము ప్లే చేపిస్తాము అంటే ఏ క్యారెక్టర్ని తీసుకుంటారు? సావిత్రి గారు, జమున గారు ఎంతో మంది చేస్తారు కదా, మీ ఫేవరెట్ ఏదో ఒక రోల్ ఉంటుంది కదా, మీరు ఏది పిక్ చేసుకుంటారు? స్వర్ణకమలంలో భానుప్రియ. కాకపోతే అది కూచిపూడి భరతనాట్యం కాకుండా కథకై ఉంటుంది. పర్వాలేదు, నేర్చుకుంటా, భరతనాట్యం నేర్చుకున్నాను నేను. అవునా? వండర్ఫుల్ సెలెక్షన్ అసలు. అంటే నేను అంత బాగా చేయలేను, కానీ కష్టపడతా. సో ఎలా అయినా ఫ్యాంటసీయే కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ భరతనాట్యం చేసి ఆ రోల్ చేయాలన్నది. కొరియోగ్రాఫర్స్ ఎలాగో రాకుతారు అప్పుడు అది తీరా వచ్చిన రోజు. సో మీరు ఇంట్లో ఉండడం ఇష్టపడతారా, బయటకు ఎక్కువ ట్రావెల్ చేయడం ఇష్టపడతారా? ఒకప్పుడు బయట తిరగడం ఇష్టపడేదాన్ని, ఇప్పుడు ఇంట్లో ఉండడం ఎక్కువ ఇష్టపడతాను. ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఓకే.
మ్యారేజ్కి ముందు బిందు చంద్రమౌళికి, మ్యారేజ్ తర్వాత ఇప్పుడు బిందు చంద్రమౌళి వచ్చిన మేజర్ చేంజ్ అంటే ఏం చెప్తారు? నాకు పెళ్ళే 18 ఏళ్ళు అయింది. ఇప్పుడు మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత చెప్పడం చాలా కష్టం. మీరు ఇది ఎందుకంటే త్రూ అవుట్ దిస్ మ్యారేజే చాలా బిఫోర్ ఆఫ్టర్లు అయిపోయాయి. అంటే అంటారు కదా, చాలా రోజులతో వచ్చి నువ్వు బాగా మారిపోయావే, పెళ్ళికి ముందులా లేవు అంటుంటారు అది కదా. నేను మా ఆయన అంటాను, మా ఆయన తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడున్న వాళ్ళ నా ఫేవరెట్ హీరోయిన్ నివేతా థామస్. ఓ, హీరోస్లో మీ క్రష్? హీరోస్లో నా క్రష్ నాగార్జున. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాగో ఒక మంచి గ్రోత్లో ఉన్నారు. ఈ గ్రోత్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మరిన్ని సినిమాలతో మొత్తం తెలుగు ఆడియన్స్ అంతా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి దూరదర్శన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు చాలా ఆనందంగా ఉంది దూరదర్శన్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అసలు అది ఏదో బీయింగ్ ఎట్ హోమ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఎన్ని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్కి, పాడ్కాస్ట్లకి, ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చిన యూట్యూబ్లో, ఆ దూరదర్శన్లో కూర్చున్నప్పుడు అదేదో నా ఇల్లు అన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఐ ఫీల్ హోమ్లీ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు మీతో మాట్లాడడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ 24 ఫ్రేమ్స్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.